ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. మనం రెండవ సెషన్ వరకు వెళ్తున్నాము. ప్రార్థన చేయండి, నెట్లు స్పీడ్ కావాలి. పెద్ద టీవీ ఏది తెచ్చుకున్నాం కానీ అన్ని సిస్టమ్లన్నీ బాగానే ఇంటర్నెట్ స్పీడ్ కావాలి. దీనికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏమంటే ఇంకా వాళ్ళు టెక్నికల్ అప్లోడ్ చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే ఈ ల్యాప్టాప్ నుంచి మీకు పంపించినప్పుడు అది సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. డైరెక్ట్గా అంటే నెట్ ఎక్కువ తీసుకుంటుంది, ఐసీ కావాలని. ల్యాప్టాప్ నుంచి మనం డైరెక్ట్ దానికి పంపించినప్పుడు అది సో సోర్స్ ఎక్కువ ఉంటుంది, కానీ తెలియడం చాలా అవసరం అన్నమాట. మనం టెక్నాలజీని వేరే సంస్థలు కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మా వాళ్ళు ఎవరు లేదు, మా శ్రీరామ్ ఎవరు మీరు ఏం చెప్పినా కానీ ప్రాబ్లం. మా సిస్టర్స్ వాళ్ళు మేము ఎట్లా బ్రాడ్కాస్ట్ చేయాలి, ఎట్లా లైవ్ కాస్ట్ ఎలా చేయాలా, లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలా మమ్మల్ని అడుగుతున్నాం. దానికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ మేమే చేస్తున్నాం. అదొక పెద్ద సంస్థ. చిన్న చర్చి అనుకుందాముగా. దేవుని పరిశుద్ధనామమును బట్టి మంచి విండోస్ ఈరోజు నిన్న అనుకోకుండానే ఈ వారంలో జరిగింది. ప్రయత్నం ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. గత వారం లేదు, దానికి వారం వచ్చేస్తుంది. ఇట్లా ఏమేమో జరిగిపోతుంది అన్నమాట. ఇన్వర్టర్ కూడా వచ్చేసింది. ఎవరైతే మనకి ఇది చేశారో వాళ్ళు ఇన్వర్టర్ కూడా హెల్ప్ చేశారు. సో ఇక గొప్ప దేవుడు. ప్రతి అవసరం ఇంట్లోనే తీర్చేవాళ్ళు. మీరు ఇంట్లో కూర్చోండి, మీ అవసరం కూర్చుంటాడు. ఆయన పొలంలో పనిచేసేవాళ్ళు, ఆస్తులు పెంచి పోషించే వాళ్ళు జరిగిపోతుంది. నేను వాక్య భాగంలోకి వెళ్తున్నాను. ఎక్కువ రాసిన పత్రికలో చాలా మంది మనమే కాదు, చాలా మంది కూడా కనెక్ట్ అయ్యారు. చాలా మంది చూస్తున్నారు వాక్యాన్ని సండే కానీ. నాకు ఇంత పాపులారిటీ రాలేదు. నేను ఇంటికి పోతున్నా కానీ మాకు తెలిసిపోయి అన్నట్టు వాళ్ళు, కానీ నాకు ఇంత పాపులారిటీ రాలేదు. ఏదైనా ఏ విధం చేత ఈయన ఏం చెప్తాడో మామూలుగా మీరు ఈయన ఏం చెప్తాడో చూద్దామని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కనెక్ట్ అయ్యి చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దేవుడు వాక్యం ప్రైవేట్ వాడుతుంది, మనుషులు హృదయ దగ్గరలో వాడుతున్నాయి. చాలా మంది ఆదరింపబడుతున్నారు. చాలా మంది వాక్యం అర్థమవుతుంది, వాక్యం అర్థం కాకుండా బ్రతుకుతున్నాం. వాక్యం మనకు అర్థమవుతుంది. సో ఇది కూడా స్కైప్లో ఇది లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అమెరికా నుంచి మొత్తం లైవ్ టెలికాస్ట్ సేమ్ లింక్ ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు. సో టెక్నాలజీని వాడుకోవడానికి ఉపయోగించిన జ్ఞానం బట్టి దేవుని పరిశుద్ధనామానికి చెల్లిస్తున్నాను. సో కొలస్సీయులకు రాసిన పత్రిక విషయాలు చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మధ్య కాలంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. పౌలు
శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని, శ్రేష్టమైన యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని, ఆయనలో మనకున్న శ్రేష్టమైన ఆ ఉన్నత స్థితిని, అంటే రైచియస్నెస్ అంటాం కదా, ఆ నీతి పౌలు సంఘానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రయాసపడ్డాడు ఇది ప్రకటన చేయడానికి, చాలా ప్రయాసపడ్డాడు. అహర్నిశలు సంఘానికి వాక్యాన్ని తీసుకొని వెళ్ళడానికి పత్రికల ద్వారా అయితేనేమి, పర్సనల్ గా అయితేనేమి ఆయన వాక్యాన్ని ఆ కొలసీ సంఘానికి, ఆయా సంఘాలు ఎఫెసీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, ఇలాగ ఆయన మినిస్ట్రీలో, ఆయన పరిచర్యలో ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలకి ఆయన పరిచర్య చేశాడు. సో ఆయన చివరిగా ఈ ఒకటో అధ్యాయంలో, కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనంలో నేను జస్ట్ కొన్ని విషయాలు రీక్యాప్ చేస్తున్నాను. పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్తలో ఉన్న కలుగు నిరీక్షణ నుండి తొలగిపోగా విశ్వాసంలో నిలిచి ఉండినట్లా ఇది మీకు కలుగుతుంది. పౌలను నేను ఆ సువార్తకు పరిచయాలుగా నైంది. ఏ సువార్త ఇది? క్రీస్తు గురించిన సువార్త. ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంపూర్తుడై ఉన్నాడు. 15వ వచనంలో వేరైనగా ఆకాశం అంటున్నవి, భూమి అంటున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, విశ్వాసమైన సర్వము ఆయన అన్నిటికంటే ముందుగా ఆయన సంస్థలకు ఆధారపడు. సంఘం మన శరీరంలో ఆయనే తెలుసు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు. ఆది నుండి ముక్కులలో నుండి లేచుకుంటారు. ఆయన ఎందుకు సర్వ సంపూర్ణంగా నివసించుకోవాలని ఆయన శిలువ రక్తం చేత ద్వారా సంవత్సరం భూలోకమంతుడైన వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభిష్టమైన. ఇది ఇంట్రడక్షన్, యేసుప్రభు ఇంట్రడక్షన్. ఆయనతో మనకున్న ఆధిక్యత, ఆయన శిలువ రక్తం చేత మనల్ని సంధి చేసుకున్నాడు. ఇప్పుడు మనం మన ప్రయత్నాలు బట్టో, మన నీతి క్రియలను బట్టో, మన అన్నదాలను బట్టో, మన ప్రయాసం బట్టో మనం మంచివారిగా కనపడాల్సిన పని లేదు. దేవుడు మనల్ని యేసు ప్రభువును బట్టి సంధి చేసుకొని ఆయన మనల్ని తన సింహాసనం దగ్గర కూర్చున్నాడు కదా. ఆయన సింహాసనం దగ్గర కూర్చున్నాడు. కుడితనాలు చాలా ఉన్నాయి, లేవు కదా. కుడితనాలు, విశ్వాసంలో కుడితనం, ప్రార్థనలో కుడితనం, నమ్మకంలో కుడితనం, అన్ని కుడితనాలు, చాలా కుడితనాలు. అయినా సరే దేవుడు వీటన్నిటిని చూడట్లేడు. మన కుడితనాన్ని దేవుడు ఏమి చూడట్లేడు. ఇంటి సువార్త అంటే ఇలాంటి శ్రేష్టమైన సంగతిని ప్రకటించడానికి పౌలు తాను ఎలాగా నిర్ణయించుకున్నాడు అంటే, ఇంటి సువార్తకు నేను పరిచారకుడు అనుకున్నాను. పరిచారకుడు అంటే తెలుసు, పరిచారకుడు అంటే జానీస్, చిన్నరెడ్డి, జోదేవి నాకు మధ్యాహ్నం నేను ఏం చేసినట్టే వీడియో కాల్ చేస్తా చూపిస్తున్నాడు. నాకు ఫస్ట్ కనపడింది మంచిగా అసలు బలి మీద ఉన్నాను. నాకు అర్థం చాలా సీరియస్ వర్క్ మీద ఉన్నట్టున్నాను. అప్పుడు చూపిస్తున్నాడు, కిటికీలను చూపించేసాడు. ఇంకా అదంతా చూపించాడు. పైకి చూశారు సార్, ఎంత నీట్ గా క్లీన్ గా. వీళ్ళు ఎక్కి పైకి ఎక్కి బూజు దులిపారు వీళ్ళు. ఇప్పుడు మంచి బట్టలు వేసుకొని హీరోలు కనపడుతున్నారు, కానీ మామూలుగా పనిలో ఉంటారు. ఇప్పుడు అమ్మ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా ఫ్యాన్సీ తయారయ్యారు. మంచి మంచి చీరలు చాలా అందంగా బ్యూటిఫుల్ గా వెళ్తా ఉంటే అబ్బా అనిపిస్తా ఉంటుంది, చూస్తాం. కానీ ఇంటికి వచ్చినాక పిల్ల తీసుకుంటారు కదా, ఒకటికి 2 చేసుకుంటారు కదా. మళ్ళీ చెంగు గొడ్లు దొరికేసి బాగా పని వాళ్ళు చేయాలా,
మమ్మీ ఆటలు ఒక పని వాళ్ళే చేయాలి, మమ్మీ స్నానం పని వాళ్ళే చేయాలి, మొదటి వాళ్ళు చేయాలి. పరిచయాలు మినిస్టర్ అంటే మనకి ఏం పిక్చర్ ఉంటుంది అంటే వెనక ముందు వాటిని ఏమంటారు కాన్వాయ్ అవుతుంటుంది. ఈయన కిటికీలో కనబడి ఉన్నాడు మినిస్టర్ ఉన్నాడు. మినిస్టర్ అంటే ఎంతో పెద్దది అనుకుంటున్నాం దాని పేరు. మినిస్టర్ అంటే పర్సన్ డూయింగ్, ఎవరైతే మినిస్ట్రీ చేస్తారో సేవ చేస్తారో వాడు మినిస్టర్ అన్నమాట. చీఫ్ మినిస్టర్ అంటే పెద్ద సేవకుడు అండి, పెద్ద సేవకుడు, పెద్ద సేవకుడు అనమాట. మిగిలిన మినిస్టర్స్ అంటే హెల్త్ మినిస్టర్ అంటే ఆరోగ్య శాఖకు సేవ చేసేవాళ్ళు, సేవలు చేయించుకునేవాళ్ళు కాదు. మీలో గొప్పవాడైన వాడు ఎలా ఉండాలని చెప్తున్నాడు, పరిచారకుడు లాగా ఉండాలి. నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు అని అంటున్నారు. మా ఈ బ్రాడ్కాస్ట్ మా తోటకి ఏం పని చేయించుకుంటారంటే మా అమ్మగారు చెప్పలేమమ్మా. ఒక్కోసారి మాట మారుతుంది. మేము చోట పనిలో ఉన్నప్పుడు ఎంత పని అంటే వాళ్ళు పరిచారకులు సేవకులు అని చెప్పుకుంటూ మస్తు సేవ చేయించుకుంటారు అన్నమాట. సేవ చేయించుకుంటారు. ఈవెన్ ఫోన్లో నెట్ రాకపోయినా ఒక పర్సన్ ఉంటారు. మాకు టెక్నికల్ అంతా వర్క్ చేసే ఒక సహోదరుడు మా కొలిగ్ అనమాట, వేణుగోపాల్ రెడ్డి, మీరు చూస్తూ ఉంటారు. వచ్చారు ఇప్పుడు కరోనా దెబ్బకు వాళ్ళు ఊరేళ్ళు కదా, ఆయన ఊర్లో ఉన్నా సరే సేవ నడుస్తూనే ఉంటున్నాం. ఆయన టెక్నికల్ ఐడియా ఉంది కాబట్టి ఆయన ఎక్కడ ఊర్లో ఉన్నా చేస్తుంటాడు, కానీ కంప్యూటర్ ముందు చూస్తారు. ఒక్కోసారి ఏం సార్ నా పరిస్థితి, నేను ఇప్పుడు ఇట్లనే ఉండాలా? నేను చెప్పాను మనది కూడా ఒక పెద్ద సంస్థ అయింది, మేము వరి కాదు, మనం అందరం దాంట్లో పనిచేస్తున్నాం, దాంట్లో జీతాలు తీసుకున్నాం. నువ్వు ఇట్లాంటి టెక్నికల్ వర్క్ అందరం చూసుకొని పెద్ద శాలరీ వస్తుంది, ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంది కానీ అని చెప్పినాం. ఇవ్వలేము మనం ఇట్లాంటి జాబ్. పౌలు ఏమంటున్నాడంటే ఇట్లాంటి మినిస్ట్రీకి తాను ఎలా చూసుకుంటున్నాడు అంటే పెద్ద భాషని చూసుకోవట్లేదు కదా అని ఏమంటున్నాడంటే, పౌలను నేను ఆ సువార్తకు అట్టి సువార్తకు నేను పరిచారకుని మినిస్టర్. ఇదన్నమాట 24వ వచనం నుండి నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు సంతోషించు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు సంతోషించు. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను. ప్రతిసారి నేను చూశాను, ఎక్స్ప్లెయిన్ చేసింది. కొదువ అనే మాట నేను చెప్పాను. కొదువ అంటే సిల్వర్లో యేసు ప్రభు ఇంకేమన్నా చేయవలసిన పని ఆగిపోతే అది కొనసాగించాడని కాదు దాని అర్థం. కానీ పొదువైన పని ఏంటంటే ఈ కార్యం జరిగింది, సిల్వర్లో ఈ కార్యం జరిగింది, కొంతమందికి మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే పునరుత్థానం తర్వాత యేసు ప్రభు శిష్యులకి ఈ యొక్క విషయాన్ని ఆయన ఏం చెప్పాడంటే సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి అని చెప్పాడు అన్నమాట. సో ప్రకటించాలి అంటే ఎవరో ఒకరు పంపబడాలి అంటే ఎవరో ఒకరు ఆ పనిని చూజ్ చేసుకోవాలన్నమాట. సో పౌలు ఈ పని నిమిత్తము తను తాను ఎంచుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ముంబై అన్నాడు కదా, ముంబైలో ట్రైన్ ఉండేది. జోదరెడ్డి ముంబై పోయింది కదా, నేను పోయినా ట్రైన్ అయిపోయింది. అయితే అక్కడ అవేమంటారు మెట్రో ట్రైన్ లాంటివే కదా, ఆ ట్రైన్ ఉంటాయి అనమాట. ఈ ట్రైన్ ఏం చేస్తారంటే స్టేషన్ దగ్గర అందరు నిలబడుతుంది. ఇప్పుడు డోర్ ఎట్లా తెలిసింది, మన మెయిన్ డోర్ 8 వస్తారు.
ప్లాట్ఫామ్ అంటుంటది, ఇది ట్రైన్ అంటుంది. ప్లాట్ఫామ్ కి లోపలికి పెద్ద తేడా ఒకటే లెవెల్ ఉంటుంది, కాబట్టి మధ్యలో డోర్ ఉంటుంది అంతే. ఈ ఆ నిలబడదు కానీ మనం వెనకాల జనాల మధ్య నిలబడతారు, వాళ్ళే ఇస్తారు ట్రైన్, మనం అంటే నెట్కి వస్తారు, నెట్కి వస్తారు. మనం దిగకుండా ఉండాలనుకున్నప్పుడు మనం గట్టిగా పట్టుకోవాలి, అది ఏమంటది గట్టిగా పట్టుకోవాలి. దిగాలనుకున్నప్పుడు వదిలేస్తుంది, వాళ్ళు దింపేస్తారు, నెట్టుకొని దిగుతూ ఉంటారు. ఇప్పుడు జనరల్ గా చర్చ ఎట్లుంటుంది అంటే గంటలు ఎవరో చెప్పారు, చర్చ టైం అయిపోయింది పోదాం అంటే ఏం కదా వస్తున్నాం అంటే వస్తుంది. ఇక వాళ్ళు వీళ్ళు తగ్గుతా ఇంట్లో భార్య వాళ్ళు వీళ్ళు తగ్గుతా అంటే వెళ్ళ వస్తారు అన్నారు. వచ్చిన మొబైల్ వస్తారు, వెళ్ళ ఎప్పుడు పోయి ఇంట్లో పడదాం అంటున్నాను. నిన్ను నీవు ఏం చూస్ చేస్తున్నావు? పరిచారకులుగా చూస్ చేస్తున్నావు. పరిచారకులు నిండా పడుతుంది. ముందు రోజు ప్రిపేర్ కావాలి, ఆ రోజు ప్రిపేర్ కావాలి, మసలు రోజు ప్రిపేర్ కావాలి. పొద్దున్న 5 గంటల నుంచి ప్రయాణం మొదలైంది, 5 గంటలు. నేనేమంటున్నానంటే పౌలు పొదువైన వాటిని ఈయన నేను వీటిని ఫుల్ఫిల్ చేయాలి, నేను ఇది చేయాలి, ఇది స్వార్థం తీసుకుంటున్నాను, ఇది చెప్పాలి, ఇది వింటే వాళ్ళు బాగుంటుంది, వింటే వాళ్ళు చాలా మంది నిన్న ఒక సహోదరి ఫోన్ చేస్తుంది, అన్న దేవుడు ఇట్లెందుకు చేస్తారు, దేవుడు అట్లెందుకు చేస్తారు, ఇంత అన్యాయం చేస్తుంది, మా భర్తకి ఇంకొంచెం ఆయుష్ ఇచ్చుంటే బాగుండేది కదా, మా భర్త ఇంకా 10 ఏళ్ళు బతుకుంటే బాగుండేది కదా, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళ మీద తీర్పులు తీర్చవచ్చు కదా, వాళ్ళ మీద నితిన నిపుణులు క్షాపకాలు పెడుతున్నారు. ఎవరైతే అన్యాయం చేసారో వాళ్ళ మీద దేవుడు ఏదైనా శిక్ష వేయాలి కదా, వేస్తే బాగుంటుంది కదా అని చెప్తున్నాను. నాకు విని 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 నువ్వు ఎరిగిన చేసుకోవు, నాకు తెలియదమ్మా, నేను ఎరిగిన చేసుకోవు చాలా ప్రేమించేవాడు, నేను ఇట్లా ఇంకా అంటే నువ్వు చెప్తే కానీ ఆయన వేసి వాటి శాపాలు తీసుకునే దేవుడు అట్లా కాదు, నేనేది నేర్చుకోవు, నువ్వేది నేర్చుకోవు, నేనేది నేర్చుకోవు, చాలా తేడా ఉంది. అంటే నువ్వు బైబుల్ బాగా చదివినప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు, దేవుడు నీకు అర్థమైనప్పుడు ఆయన నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది నీకు. దేవుడు ప్రేమించడం మొదలైన తర్వాత ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఒక 2-3 ప్లాంట్లకి 2-3 ఇన్స్టాల్మెంట్లు కట్టేది వాళ్ళు. ఆ భర్త తర్వాత ఆయన కట్టలేదు, కట్టినవా అంటే కట్టలేదు అనేవాడు, దానికి రిసిప్ట్ లేవు, ఏం లేవు. ఒక్క ప్లాట్ రిసిప్ట్ దొరికింది. ఇప్పుడు నాకు ఏం చెప్తుందంటే నువ్వు నాకు ప్రార్థన చెయ్యి, నా రిసిప్ట్ ఎక్కడ పెట్టినా నేను జోగాడుతా, అవి దొరుకుతాయి దేవుడికి, నువ్వు బాగా ప్రార్థన చేయాలి, సరేలే అలా. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఒక్కడు కూడా దొరకలేదు కదా, ఒకటి దొరికితేనేమో వాడేమో ఇస్తలేడు ప్లాట్, అసలు కట్టినో లేదో డబ్బులు, వాళ్ళు నా మీద గురువు చూస్తున్నారు, నా మీద ఏమేమో మాట్లాడుతున్నారు, నన్ను అసహించుకుంటున్నారు, దేవుడు ఇట్లెందుకు చేస్తాడు, అట్లెందుకు చేస్తాడు. నేను అన్నాను, ప్లాట్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము ఇల్లేమో కొట్టుకున్నాము, మనిషి సంతోషంగా ఉండడానికి ప్లాట్ ఇల్లు కాదు, ముందు సంతోషంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పడానికి చాలా ఆలోచిస్తుంది. సో ఈ సువార్త తీసుకెళ్ళి అక్కడ చెప్పాలన్నమాట. ఎవడు వెళ్ళాలి, ఎవడు చూస్ చేసుకోవాలా, ఎవడు నిర్ణయించుకోవాలా, ఎవడు దీన్ని ప్రకటించాలి. పౌలు దాన్ని నిర్ణయించుకున్నాడు అన్నమాట. ఆయన కొదువైన వాటిని, క్రీస్తు పడిన పాటలు క్రీస్తు పడిన పాటలు అంటే ఇంకా మిగిలి ఉన్నాయని అర్థం కాదు. ఆ బలియాగం పూర్తి అయింది, ఆ యాగం పూర్తి అయింది కాబట్టి మనకు విమోచన దొరికింది. ఇప్పుడు ఏమైంది, నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నేనేం చేయాలి, ఇంకా సమస్యలు, ఇంకా బాధలు ఉన్న వాడికి ఈ యొక్క సువార్త చెప్పినప్పుడు వాడు సంతోషపడతాడు. అవును, నేను ఎందుకు ఈ బాధపడాలి, నేను ఎందుకు ఇట్లా ఉండాలి, నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది, నేను ఎందుకు భయపడాలి అని పౌలు లాంటి ముందుకు వచ్చి తమను తాము సువార్తకు పరిచారకులాగా ఎంచుకొని దీన్ని ప్రకటించడానికి తమను తాము ఎంచుకున్నారు. అందుకే పౌలు ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్ వెళ్ళాడు. ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఇంట్లో బియ్యం అయిపోయింది, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఏం ప్రార్థన సంఘాలు బయట పెట్టుకోపోతున్నావు, ఇల్లు వాటికి పట్టదా నీకు అని అంటారని ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన సంఘాలు బయట పెట్టుకొని పోతే వాడు పెట్టారు. మేము బాగా ఒప్పుకుంటూ పోతున్నావు కానీ ఇంట్లో బియ్యం ఏమో చేస్తారు, నీళ్ళు ఏమో చేస్తారు. చాలాసార్లు పరిచయం పోయిన మొగలకి ఇవే ఉంటాయి పట్టాలు.
పోతున్నావు కానీ నీళ్ళు ఎవరు తెస్తారు? ఇంట్లో అవి ఎవరు తెస్తారు? ఇవి తెస్తారంటే ఈయన కోపం వస్తుంది అన్నమాట, ప్రేమతో మాట్లాడడానికి. ఆరోగ్యము ఈయన తోటి ఖచ్చితంగా ఈయనైతే బాగా పోతున్నాడు, ఎంజాయ్ చేస్తాడు. మేమైతే ఇంట్లో వచ్చేయాలని కోపం ఉందన్నమాట. అందుకని ఫాలో చేసినట్టు పెళ్లి పెట్టాలి చేసుకుంటారు. అది ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఆయన చూస్ చేసుకున్నాడు, అట్లా ఆయన నిర్ణయించుకున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అని చెప్తున్నాడు. 25వ వచనం, దేవుని వాక్యము అనగా యుగ యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు. యుగ యుగములలో తరములలో దేవుని వాక్యములో మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించదు. దేవుని వాక్యం అర్థం కాకుండా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్ట్రేంజ్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని విడమర్చి దీన్ని ప్రకటించినప్పుడు, దీన్ని విడమర్చి దీన్ని చెప్పినప్పుడు, దీంట్లోని అంతర్యాన్ని ప్రకటించినప్పుడు, ఇది పౌలు ఏమంటున్నాడంటే ఇది మరుగు చేయబడిన మర్మము. ఈ మర్మము సంపూర్ణముగా ప్రకటించడానికి, ఇంటి మర్మం మరుగు చేయబడిన ఇంటి మర్మము సంపూర్ణముగా ప్రకటించడానికి మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడు. ఏ సంఘానికి పరిచారకుడు? క్రీస్తు మర్మమును పంచితే వినే సంఘానికి ఈయన పరిచారకుడు. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబడి ఉన్నప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచు. ఇప్పుడు ఎవరు అన్యులు చెప్పండి? ఎవరు అన్యులు? అన్యులు అంటే ఈ మర్మమును ఎరగని వారు అన్యులు అంటున్నాడు. ఈ మర్మమును ఎరగని వారు. ఇప్పుడు మనం పెద్ద గుడి కట్టుకోవచ్చు, గంట పెట్టుకోవచ్చు, మన ఊళ్ళో పెద్ద మనుషులు అయి ఉండొచ్చు, మనకి మన దీంట్లో పుట్టి పెరిగిన వారం అయి ఉండొచ్చు. కానీ ఈ మర్మం ఎరగకపోతే నువ్వు అన్యుడవు. క్రీస్తుకి యేసు ప్రభువుకి నువ్వు అన్యుడవై. మనకి ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను కొన్ని సంఘాలు, ఉదాహరణకి క్యాథలిక్ సంఘాన్ని తీసుకున్నాను. క్యాథలిక్ సంఘానికి సో బేసిక్ గా దే డోంట్ నో ఎనీథింగ్. దీంట్లో ఏముందో వాళ్ళు ఎరగరు. సో వాళ్ళు కరెక్ట్ గా ఇక్కడ రాబడ్డట్లు అన్ని అంటే అన్నోన్ పర్సన్స్. దే డోంట్ నో అబౌట్ జీసస్, అబౌట్ వాళ్ళు తెలుసు. వాళ్ళు విగ్రహాలుగా చేసుకోవడం చూస్తారు అంతే. సిల్వ విగ్రహం ఉంటుంది, ఇంకా రకరకాల విగ్రహాలు ఉంటాయి, గుడి నిండా బొమ్మలు ఉంటాయి. బట్ వాళ్ళు క్రీస్తుని ఎరగలేదు అన్నమాట. క్రీస్తుని ప్రాపర్గా ఎరగలేదు. క్రీస్తుకి నేను ఎలా రిలేట్ అయ్యాను, నేను ఎలా రిలేట్ అవుతున్నాను, క్రీస్తుకి నేను ఎలా రిలేట్ అవుతున్నానంటే క్రీస్తు నా పక్షమున ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నేను నా పాపము క్రీస్తు శరీరంలో కొట్టివేయబడింది. సో నేను దేవుని సన్నిధిలో ఇప్పుడు నేను పరిశుద్ధంగా నిలవబడగలుగుతాను. అదే కదా. ఇప్పుడు నేను క్రీస్తుని నేను అలా ఎదిగాను. నా పక్షమున దేవునితో సంధి చేయడానికి తన శరీరంలో బలియాగాన్ని సమర్పించి నన్ను విమోచించిన వాడని నేను క్రీస్తుని ఎదిగాను అన్నమాట. నేను ఇంకా ఏ విషయాలు ఎదిగానంటే ఆయనలో నేను నీతిమంతుని, ఆయనలో నేను పరిశుద్ధుని, ఆయనను బట్టి నేను స్వస్థపరచబడ్డవాడిని, ఆయనను బట్టి నేను సమాధానం గలవాడిని. చాలా విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉండవచ్చు, కానీ సమాధానంగా బ్రతకడం, సంతోషంగా బ్రతకడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? మేము మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను. నేను ఎక్కడ చెప్తాను? చర్చిలో చెప్తాం కదా అన్ని సీక్రెట్. మేము మొన్న ఒక చోటుకి వెళ్ళాము. నేను మా తమ్ముడు శ్రీధర్ ఒక చోటుకి వెళ్ళాము.
ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మాకు చాయ్ తీసుకొని వచ్చి ఇచ్చారు. తాగారు, ఇంటికి వచ్చారు. తర్వాత నాకు ఏం చేసిందంటే ఆ సహోదరుడికి కరోనా ఉందని తెలిసిందండి. అయితే మేమేం చేసామంటే ప్రార్థన చేసుకున్నాం. సో ఇప్పుడు అంటే ఆయనకేమీ అదే సీరియస్ గా కాదు, కానీ జనరల్గా ఏమనుకుంటుందంటే ఇలా ఉంటే ఏదో జరిగిపోయిందని అనుకుంటారు. ఇలా ఉంటే ఏదో జరిగిపోయిందని అనుకుంటారు. సో ఇప్పుడు ప్రార్థన చేశాము, దేవుని విశ్వాసం వచ్చాము, ఏ విధమైన మా మీద ఎలాంటి ఎఫెక్ట్ మా మీద లేదు. ఎందుకంటే మాకు తెలిసిపోయింది. ఇప్పుడు చాలాసార్లు ఏమైందంటే లోకంలో, సీరియస్ గా వినండి, చాలాసార్లు లోకంలో దీన్ని జీవించుకోవడం చాలా కష్టం. దేవుడు మనము స్వస్థపరిచాడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం లోకానికి. ఎందుకంటే ఆయన పొందిన గాయములలో మాకు స్వస్థత. ఇప్పుడు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం. సో వాళ్ళు ఏమి డేంజర్ ఎఫెక్ట్ లో లేరు, వాళ్ళు కూడా కంప్లీట్ గా హీల్ అయిపోయారు విత్ ఇన్ డేస్ లో, 3 days లో. లోకంలో చాలా భయపడుతున్నారు, కానీ దేవుని కార్యాలు అయితే ఎలా ఉన్నాయంటే ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నమాట దేవుని కార్యాలు. సో ఇది సాధ్యమే. లోకంలో వెరీ రీసెంట్ గా మా బావ వాళ్ళ కజిన్ ఆయన కరోనా వచ్చి చనిపోయారు. మనం ఎరిగిన వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. కానీ చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం కదా, రావాలి కదా మరి ఎక్కడి నుంచి ఒక చోట నుంచి. చాలా ఇప్పుడు బయట వెళ్తున్నాము, మనం పలాని వాడు ఇప్పుడు ఎవరైనా నాకు కరోనా వచ్చిందని ఎవరు చెప్పుకో, బయట ఎవరికి ఏమవుతుందో మనకు తెలియదు. చాలా మంది కలుస్తుంటారు, ఏదో వస్తువులు ముట్టుకుంటాం, మన డబ్బులు ఇచ్చినప్పుడు మనకి రిటర్న్ అయినా వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ మరి రావాలి కదా. సో కాపాడబడుతున్నాడు, దాని అర్థం ఏంటి? వీఆర్ అండర్ ప్రొటెక్షన్. సో బిలీవ్ చేయండి, ట్రస్ట్ చేయండి. సో ఇట్టి క్రీస్తుని ఎదుగుతున్నాం. ఇలాంటి క్రీస్తుని కరెక్ట్ పైన పనిచేస్తుందంటే ఈ వర్క్ పనిచేస్తున్నాడు. క్లాస్ చూడండి. థ్యాంక్ యూ మధ్య ఆయన తిరుపతి అయ్యా ఆ సోదరుల కోసం ప్రార్థన చేద్దాము. సో మే గాడ్ బ్లెస్ హిమ్ అబండెంట్లీ, హిస్ ఫ్యామిలీ ఆల్సో. దేవుడు అప్పుడు మన సమృద్ధిగా దీవించుకుంటారు. సో ప్రైజ్ లార్డ్. పోయింది వచ్చింది కూడా తెలియలేదు. సో ఇలాంటి సువార్తకి యేసు ప్రభు పరిచారకుడు. సో ట్రస్ట్ చేద్దాం, విందాం. ఇలాంటి అంటే క్రీస్తులో ఒక మర్మం ఉంది. ఏంటి మర్మం అంటే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? స్వస్థత ఆయనలో ఎవరికి అర్థమవుతుంది? సో దేశం అంతా ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో బిలీవ్ చేద్దాం, విశ్వాసం ఉంచుదాం. ఎందుకంటే ప్రపంచమే దీని కొరకు దీని మందే కనిపెట్టలేదు. ఇంతవరకు వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు రాలేదు. సో దీని పరిస్థితి ఎలా ఉందంటే ఇది డేంజరే. కానీ మనమైతే అండర్ ప్రొటెక్షన్ లో ఉన్నాం అనే సంగతి మనకు అర్థమైనప్పుడు ఇది మర్మం మనకు అర్థమైనట్టు అనమాట. అందుకనే రిలే అవ్వాలా, బిలీవ్ చేయాలా, ప్రొసీడ్ అయిపోవాలన్నమాట. సో అది అందరూ భయపడాల్సిన పని లేదు. అనగా యుగములలో తరతరములలో మరుగు చేయబడిన మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడు. అలాంటి సంఘానికి నేను పరిచారకుడు. అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అనగా అది మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబడి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచాలి. అందరికీ బయలుపరచబడుతుంది. స్వస్థత ఇట్లా పొందుకోవచ్చు, సమాధానం ఇట్లా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, ఈ పరిస్థితిని ఇట్లా ఎదుర్కోవచ్చు.
అని అందరికీ తెలుస్తుంది, అందరికి ప్రకటింపబడుతుంది అనమాట. ఈ ప్రకటించాలని నిర్ణయించుకుంది పౌలు. అందుకని ఏమంటున్నాడు అంటే దీనికి నేను పరిచారకుడిని అయ్యాను అని చెప్తున్నాడు అనమాట. ప్రతి మనిషిని 28 ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. పౌలు తీసుకున్న ఛాలెంజింగ్ వర్క్ ఏంటంటే ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. మనము ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణుడు అవుతాడు చెప్పండి? సంపూర్ణము అసంపూర్ణము నీకు తెలుసు కదా, అర్థం అవుతుంది కదా. ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణుడు అవుతాడు? జనరల్ గా మామూలుగా ఎవరిని చూసినా ఏదో ఒక కొదవ ఉంటుంది కదా. పర్ఫెక్షన్ ఎవరిలో ఉండదు, 100% పర్ఫెక్షన్ ఎవరిలో ఉండదు. ఏదో ఒక కొదవ జనాల్లో ప్రజల్లో ఉంది. ఈయన ఏమంటున్నా అంటే క్రీస్తులో మిమ్మల్ని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని. జనరల్ గా మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా షుగర్ ఉందనుకోండి, మన తాతలకో ముత్తాతలకో ఎవరైనా షుగర్ ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమంటాడు, మీ తాతకు ఉందా, మీ ముత్తాతకు ఉందా అని అడుగుతారు, మీ నాయనకు ఉందా అని అడుగుతారు. ఉందని చెప్తే ఏమంటారు వంశపారంపర్యంగా వచ్చే జబ్బు అని చెప్తారు. ఇప్పుడు గుండె నొప్పి ఉన్నా సరే మీ పూర్వీకులకు ఎవరికైనా ఉందా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? పూర్వీకులు ఈ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు అనేది అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు ఉదాహరణకి షుగర్ అనుకుందాము. షుగర్కి ఒక జనరల్ ఒక రిపోర్ట్ ఉంటుంది. షుగర్ వస్తే అది ఇంకా పోదు, ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది అనేది ఒక లెక్క ఉంటుంది అన్నమాట. అట్లనే బీపీ వస్తే ఎప్పటికీ ఉంటుంది అని చెప్తారు అన్నమాట. ఇలా కొన్ని రోగాలు ఉంటాయి, క్రానిక్ డిసీజెస్. ఏమేమిటి? థైరాయిడ్ అని అంటారు, అది పోదు, దానికి ఎప్పుడు మందులు వాడాలంటారు. ఇట్లా రకరకాల కొన్ని. సో ఇప్పుడు 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి షుగర్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో కామన్ మాట అన్నమాట. కామన్. ఈ షుగర్ వచ్చింది అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారంటే ఇది ఇట్లా అనుభవిస్తానే ఉంటారు. మనం ఇది నార్మల్, ఇది మనం తిండి సరిగా లేదు, మనం పీల్చే వాతావరణం సరిగా లేదు అని లోకంలో ఒక నానుడి ఉంది. ఇది తగ్గదు, ఇది పోదు, ఇది ఇట్లనే ఉంటుంది అనేది లోకంలో ఒక నానుడి ఉంది అన్నమాట. ఈ నానుడి లోకంలో ఇట్లా ప్రకటింపబడతా ఉంటుంది. దీన్ని అందరూ ఇట్లనే రిసీవ్ చేసుకుంటుంటారు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకా పర్ఫెక్షన్ ఎక్కడుంది లోకంలో పర్ఫెక్షన్ ఎక్కడుంది? ఇంకా ఏమని సలహా చెప్తారంటే పలానా దగ్గరికి వెళ్ళు, పలానా దగ్గర మందులు మంచిగా ఇస్తున్నారు, పలానా దగ్గర మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్తా ఉంటారు అన్నమాట. సో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకెక్కడ చూసినా పర్ఫెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంత ఇంపర్ఫెక్షన్ అన్నమాట. ఈయన ఏమంటున్నాడంటే పౌలు క్రీస్తులో మిమ్ముని ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టడానికి. ఇంకా ఇలా కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా, మనము ఎట్లా అంటే నీతిమంతుడు ఎవడున్నాడు లేదు లోకంలో. అంటే లోకంలో కూడా అనుకుంటారు, బైబిల్లో ఉంది, లోకంలో కూడా అనుకుంటారు అన్నమాట. నీతిమంతుడు ఎవడున్నాడు లోకంలో? ఏమందరూ ఇలా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంది, వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంది అని అనుకుంటుంటున్నాం అన్నమాట. నేను వాడిలాగా కాదు, వీళ్ళలాగా కాదు అని వానికంటే కొంచెం తక్కువ చేస్తాం కాబట్టి మనం వానికంటే మంచోళ్ళం అని అనుకుంటాం. మనం మంచోళ్ళం ఎప్పుడు అనుకుంటాం అంటే అవతలోడి కంటే కొంచెం తప్పు చేస్తున్నాం కదా, మనం మంచోళ్ళం లేదా. ఇప్పుడు బాగా కూటుగా తాగేవాడిని, ఫుల్ బాటిల్ తాగేవాడు, వాడి తోటి
నేను నీలాగా కదా బాబు, నేను ఏదో కొంచెం బెడ్లు తీసుకుంటాను అంతేగాని నీలాగా తాగి రోడ్డు పడుతూ వెళ్ళాడంటే కంపారిటివ్లీ వీడు కొంచెం మంచివాడే అనమాట వారికంటే కదా. ఇప్పుడు మామూలుగా తప్పేంటి, ఈ కొంచెం తాగినా 2 చుక్కలు తాగినా తాగిపోతుండే లెక్క, తాగిపోతుండే లెక్క, దానికి ఇది లెక్క అనమాట కదా. ఇప్పుడు రోమియోలు రాసిన పత్రికలో ఏమవుతుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందేవాడు ఒక్కడు లేడు. అంటే పర్ఫెక్షన్ ఎవరిలో లేదు. పౌలు ఏమంటున్నాడు అంటే క్రీస్తునందు ప్రతి వాణిని ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలనేది, నిలవబెట్టడానికి కోసం సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. ఇప్పుడు ప్రతి మనిషికి ఏమర్థం కావాలంటే ఆయన నాట్ పర్ఫెక్ట్ అని అర్థం కావాలి కదా. నేనేం పర్ఫెక్ట్ ఏం కాదు అని అర్థం కావాలి. నువ్వు పర్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనే సంగతి తెలియాలి. క్రీస్తులో అతను సంపూర్ణుడుగా అవ్వగలను అనే విశ్వాసం కావాలి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత అతను క్రీస్తునందు సంపూర్ణుడు అవుతాడు అన్నమాట. ఇది ప్రాసెస్. ఇదంతా జరగాలంటే ఎవరో ఒకరు ప్రకటించాలి కదా దీన్ని, ఎవరో ఒకరు దీని గురించి చెప్పాలన్నమాట. ఒక సహోదరి వాక్యం వింటా ఉంటారు కూకట్పల్లిలో. తను ఏమంటున్నారంటే ఒక నోట్స్ పెట్టుకొని రాసుకుంటున్నాను, నేను ఇట్లా ఎక్కడ వినలేదు, నేను చాలా మంచిగా సుశీలు చెప్పే వాక్యం మనం రాసుకుంటుందంట. అమ్మాయి రాసుకుంటూ ఇంత అర్థమయ్యేటట్టు ఇంత ధైర్యం చెప్పే వాక్యం నేను ఎక్కడ వినలేదు, నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, నాకు ఇప్పుడు ధైర్యం కలిగింది అని ఆమె చెప్పుకుంటుంది అనమాట. అంటే దీని అర్థమైంది, ఎవరో ప్రకటిస్తుంటే ఎవరికో అర్థమవుతుంది కదా. అంటే ఎవరో సంపూర్ణులు అవుతున్నారు ఎక్కడో. అదే కదా పౌలు చెప్పేది, సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ఎంతో జ్ఞానం వినియోగించి ఎంతో ప్రయాసతోటి, మామూలుగా ఎంతో జ్ఞానం అంటే ఏముంటుంది చెప్పండి, మనం ఎంతో జ్ఞానంతో ప్రకటించాలంటే నేను మొదటి నుంచి చెప్తా ఉంటాను కదా, నేను చెప్పే ఆ విధానము నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే మనం మాకెందుకు చెప్తా ఉంటే మామూలుగా చెప్తున్నాను కదా, నేను చెప్పే విధానం నాకు నచ్చదు. నా స్లాంగ్, నేను మాట్లాడే మాటలు, నేను అంటే ఆర్గనైజ్డ్గా ఏమీ ఉండదు నేను చెప్పేది. ఎందుకంటే నేను చెప్పింది వింటా ఉంటాను, నాకు అర్థమవుతూ ఉంటుంది, ఎడిటింగ్లో నేను చూస్తూ ఉంటాను. చాలా మంది బోధకులు, చాలా మంది మనకంటే నాకంటే మంచిగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ప్రీచర్స్ చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాగా వినాలనిపిస్తూ ఉంటుంది. కానీ విన్న వాక్యాన్ని బట్టి అవును ఈ సత్యాన్ని తెలుసుకున్నాను, అవును ఈ మాట నేను చెప్తా ఉంటే నాకు అర్థమైంది, ఇదిగో ఈ రోగాన్ని నేను ఇట్లా జయించాను, నా కుటుంబ పరిస్థితిని ఇట్లా జయించాను. మామూలులో ఒక ఎంఆర్ఓ సహోదరి ఉన్నారు కదా సిస్టర్, ఆమె ఒక రోజు రాత్రి కాలంలో నాకు ఒక మెసేజ్ పెట్టింది. తను ఏం పెట్టారంటే వాళ్ళ బంధువులు సిక్ అయ్యారు, బాగా సిక్ అయ్యారు, బ్రదర్ ప్లీజ్ ప్రే బ్రదర్ అని పెట్టారు. నేను ఇమీడియట్గా ఏం చేశానంటే యేసు నామంలో ఆమె స్వస్థపరచబడునుగా ఆమె నన్ను పెట్టాను. ఏమంటే ఇమీడియట్గా పెట్టాను. ఆమె కూడా వెంటనే ఆమె నన్ను పెట్టింది. తర్వాత నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది. ఏంటంటే వాయిస్ మెసేజ్లో, బ్రదర్ మీరు ఆ రోజు మేము ఇవాళ ఆడపడుచుకుంటాము, ఆమె సిక్ అయ్యారు, చాలా సిక్ అయ్యారు, ఆమె గురించి మీరు ప్రేయర్ చేయమన్నప్పుడు మీరు యేసుక్రీస్తు నామములో ఈమెకి స్వస్థత కలుగునుగా ఆమె అని మీరు పెట్టారు కదా, అది నాకు ఎంతో ధైర్యం కలిగింది. నేను కూడా బిలీవ్ చేశాను. నేను అయితే ఆమె హాస్పిటల్లో ఉంది ఇప్పుడు. ఎన్నో రోజుల నుంచి రాత్రిలో పడుకోలేకపోతుంది. ఆమె ఈరోజు రాత్రి మటుకి చాలా మంచిగా పడుకుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఇది నమ్మి ఆమె మంచిగా తొందరలోనే హీల్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను అని చెప్తుంది అన్నమాట. ఇంకా ఏం జరిగిందంటే ఆమె చాలా బలహీనమైందంట, లంగ్స్ ప్రాబ్లం ఉందంట ఆమెకి. ఆమెని వీళ్ళ హస్బెండ్ డేవిడ్ గారు ఆయన పేరు, ఆ సహోదరుడు ఇట్లా చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. కార్లో కూర్చోబెట్టుకున్నారంట. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరూ కూర్చున్నారంట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత
డాక్టర్లు కరోనా అని చెప్పారంట. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు గుండెలు గుబేరుమని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎవరో వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటే మాకు పని ఉంది అని చెప్పి వీళ్ళు ఇంటి కింద సెలవులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళని. వీళ్ళు అత్తమ్మ మామయ్య అనుకుంటే వీళ్ళు పైకి వచ్చారు. ఇంకా అందరూ కలిసి కూర్చున్నారు. ఇట్లా కారణం తెలియదు, ఒక్కసారి గుండెల్లో పిడుగుపడ్డట్టయిందన్నమాట. ఇంటిలో పాది ఎత్తుకుంటున్నాము, రాసుకొని చూసుకున్నాము, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ముందు కుదిర్చారు, ఆమెని ఎత్తుకున్నారు. ఇట్లా పిల్లల మీద పడుతున్నారు, వాళ్ళు వీళ్ళు మా పిల్లలు. మేము ఒకటే ప్రార్థన చేస్తున్నాం, ప్రభా బ్రతకడం నిశ్చితమైతే బ్రతుకుతాం, ఒకవేళ చనిపోవడం నిశ్చితమైతే చనిపోతాం, ప్రజలాడని ప్రార్థన చేస్తున్నాను. నేను అని పెట్టి ప్రార్థన చేసుకున్నాక తర్వాత మళ్ళీ రిపోర్ట్లు వచ్చినాయి అంట. ఫస్ట్ సస్పెక్ట్ చేశారు, రిపోర్ట్లు వచ్చినాయి అంట. రిపోర్ట్లు ఏంటంటే ఫస్ట్ రిపోర్ట్ ఏమో రాంగ్ రిపోర్ట్, మళ్ళీ రిపోర్ట్ ఏమో కరోనా లేదని వచ్చింది అనమాట. ఎట్లా సాధ్యం చెప్పండి ఇది? ఇప్పుడు మనం మా ఫ్రెండ్ కూడా అలాగే, మా కొడుకు కూడా అలాగే. ఫస్ట్ రిపోర్ట్ రాంగ్ రిపోర్ట్, తర్వాత రిపోర్ట్ ఇక లేదు, అయిపోయింది, పోయింది, ఇంకేం లేదు, నో కరోనా అని చెప్పారు. అంటే దాని సెకండ్ రిపోర్ట్ అసలు ఏం జరిగింది, మధ్యలో ఏం జరిగింది? మేము ఫస్ట్ రిపోర్ట్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇన్ని ముక్కలు పెట్టి ఇంత పెట్టి చేస్తే తప్పు అవుతుందా? కాదు, ముక్కులో ఏర్పాటు పెట్టి తీస్తారు తెలుసా మీకు? కరోనా టెస్ట్ చెవులో పెట్టుకునేదాన్ని ముక్కులో పెట్టి టెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇంతవరకు ఏది పెయిన్ రాలేదు అట్లా సస్పెక్ట్ చేసింది. ఫస్ట్ కరోనా అని చెప్పిన తర్వాత లేదని ఎట్లా చెప్తారు? ఎట్లా జరుగుతుంది? ఏం జరుగుతుంది అసలు? సంథింగ్ ఏం జరుగుతుంది? వీళ్ళు ప్రార్థన చేశారు, కరోనా క్యాన్సిల్ అయిపోయింది, ఒక్కసారి రిలాక్స్ అయిపోయింది. బ్రదర్, మీరు చెప్పిన మాట నాలో పనిచేసింది, ఏసు నామంలో స్వస్థత కలుగును కాక అంటే మేము ఆమె మీరు ఆమె అయిపోయింది అంతే. ఎంత గొప్ప కృప బ్రదర్ అని ఆమె పెట్టింది అనమాట. సో వండర్ఫుల్ కదండి. సో ఇది సువార్త అనమాట. నేను వన్ సెంటెన్స్ పెట్టాను, ఇది సువార్త కదా, ఇది ఆమె సువార్త కదా. ఇది ఏదో మతం మార్చుకునేది కాదు, లేకపోతే ఏదో మనం ఏదో పేర్కోవడానికి చెప్పుకునేది కాదు, ఇంకెవరో తప్పు అని చెప్పడం కాదు. ఇది ఒక మార్గం. బ్రతుకుతాం, ధైర్యం ఉందాం, దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, దేవుడు ప్రేమ గలవాడు అని చెప్పడమే కదా. ఇది చెప్తున్నాం, పౌలు ఏదో చెప్తున్నాడు అనమాట. ఇది జ్ఞానం. ఇప్పుడు నేను చెప్పేదాంట్లో ఏం జ్ఞానం చెప్పండి. మా సిస్టర్లు అని చెప్పాను కానీ మా అధికారులు చాలా చక్కగా మాట్లాడతారు. బిగ్ బాస్ జనరల్ మదర్ అంటారు కదా, ఆమె ఎప్పుడు చెప్పినా సరే ఒక కథ చెప్తారు మంచిగా. ఆ కథ చెప్తుంటే మనకి ఆమె ఏం చెప్తుందో అది ఇంట్రెస్ట్ వస్తుంది. ఈవెన్ మా టీచర్ల దగ్గరకు వచ్చిన మా టీచర్లే చాలా కథలు చెప్తారు. మా టీచర్ల దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టినా కానీ చాలా మంచి స్టోరీస్ చెప్తారు అనమాట. ఈవెన్ మా అధికారిని కూడా అటనే కథ చెప్తారు, చాలా మంచిగా చెప్తారు. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే చాలా చక్కగా చెప్తారు మంచిగా. సో నేనేమంటున్నానంటే, నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ నాట్ గుడ్ ఆర్గనైజర్ అండ్ గుడ్ స్పీకర్, కానీ నేనేం బిలీవ్ చేస్తున్నానంటే ఇది నేను మాట్లాడే మాట కంటే ఇది బలమైందని నేను నమ్ముతున్నాను అనమాట. నేను ఇందాక చూసినాను, నువ్వు నోరు తెరువు, ఆయన బాగా నింపుతాడు అన్నమాట. ఇప్పుడు నోరు తెరవమంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏం నువ్వు మధ్యలో అర్థం తెరువు, నోరు తెరువు అంటే అర్థం ఏంటి? తింటారు కదా తెరవవుతుంది, మా ఏమని చెప్పమని, ఏమని చెప్పమని. ఇప్పుడు నోరు దేనికి తెరవాలా? దేవానికి స్తోత్రం, నువ్వు నాకు నమ్మకమైన వాడు, నేను నన్ను విడవాలి, నువ్వు నన్ను ఈ కరువులో నన్ను వదిలిపెట్టవు, నాకు ఈ పరిస్థితుల్లో, నాకు ఈ అనారోగ్యంలో నువ్వు నాకు ఆరోగ్యం, నాకు స్వస్థత, నా అసమాధానంలో నువ్వు నాకు సమాధానం అని చెప్తావు అనమాట. నువ్వు చెప్తుంటే నువ్వేం చెప్తుంటావు అవన్నీ బాగా ఇవ్వబడతాయి అనమాట. అది నాకు ఇందాక అర్థమైంది, ఎప్పుడు అర్థం కాదు. సుశీలు బాగా నోరు తెలుగు దాన్ని నింపుతాను. అదే కీర్తనలో లాస్ట్ మంచి గోధుమలతో ఆయన తృప్తిపరుస్తాడు, కొండ నేను తృప్తిపరుస్తాడు అని ఉందన్నమాట అక్కడ. ఓహో, నింపబడ్డ వంటిది అన్నమాట. నువ్వు నోరు తెలిసి ఏం మాట్లాడాలా? మెట్టికలు తెలిసి నీ ఇల్లు గుగులా, నీ సంపాదన ఉంటేనా, నువ్వు ఏం సంపాదిస్తావు, నేను సంపాదించేది తినడానికే సరిపోవట్లేదు. ఇప్పుడు మామూలుగా అందరూ ఏం చేస్తారంటే, ఈ పెళ్లి చేసుకున్నప్పుడు
వాళ్ళు బంగారం బాగా పెట్టారు. ఇప్పుడు శాంతకు కానీ భాగ్యమ్మకు కానీ వీళ్ళందరికీ, మా అక్కకు కూడా మస్తు బంగారం పెట్టాము. బంగారం బ్యాంక్ లో పెట్టింది మా బావ ఫస్ట్. మా ఉదాహరణకి ఇక్కడ ఉన్న ఏజ్ లో పెద్ద ఆయన కాబట్టి అని పేరు చెప్తున్నాను. ఫస్ట్ బ్యాంక్ లో పోయినాయి, మన దగ్గరికి రాలేదు. తర్వాత అర్జున్ పెట్టి ఉండొచ్చు, తర్వాత మధ్యాహ్నం పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఏ బంగారం ఏమి ఉండదు చూడండి, అన్నకి అన్ని గిట్టిగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని అడిగినా అనుకో, నేను చచ్చిపోలేదు కదా, తెస్తాను అంటాడు. అమ్మాడు ఇస్తాను ఇంకా ఎన్నాడు ఇంకెప్పుడు తెస్తా అంటే ఉన్నా కదా నిన్న తెస్తానంటే వాడిస్తాడు. ఎప్పుడు అప్పు కింద జమ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, జ్ఞానయుక్తంగా బోధించడం అంటే ఏం చెప్పండి? జ్ఞానయుక్తంగా బోధి ఇంటి ఇల్లాలు నువ్వేం చేసినావు మా నాన్న పెట్టిందే అనుకుని నువ్వు తెచ్చేది ఇంటి సంపాదనకి అవుతున్నది, తింటానికి అవుతున్నది అని ఆమె అంటా ఉంటే, ఇది బాగా నోరు నింపబడ్డట. ఇట్లా నోరు తెరిస్తే ఇంకొకటి ఉంటాడు నింపడానికి. నోరు నువ్వు చెప్పే వాడన్నింటినీ నింపడానికి ఇంకొకటి ఉంటాడు అన్నమాట. అపవాదం, సాతాను. నీవు తెలుగు, నోరు తెలుగు. ఏం మాట్లాడడానికి? దేవుని యొక్క వాగ్దానాన్ని మాట్లాడడానికి నువ్వు నోరు తెలుగు. తెలిస్తే నువ్వేం మాట్లాడతావో అది నింపబడుతుంది అన్నమాట. నువ్వేం మాట్లాడాలా? ఇప్పుడు బైబిల్లో మాట ఉంది కదా, ఇప్పటి నుంచి రోగి ఏమని చెప్పుకోవాలా? నాకు పాట పంపించాడు. రోగి ఏమని చెప్పుకోవాలా? ఐఎమ్ హీల్డ్. ఆయన గాయంలో నేను స్వస్థపరచబడ్డాను. దరిద్రుడు ఏం చెప్పుకోవాలా? నేను క్రీస్తులో ధనవంతుని, దేవునిలో ధనవంతుని అని చెప్పుకోవాలి. సమాధానం లేని వాడు ఏమని చెప్పుకోవాలి? నేను సమాధాన పాత్రుని ఇప్పటి నుంచి అని చెప్పుకోవాలన్నమాట. ఏం జరుగుతుంది? నువ్వు అలా చెప్పడానికి బట్టి ఏం జరుగుతుంది? నువ్వు ఏం చెప్తున్నావో అది నీలో నింపబడుతుంది అన్నమాట. నాకు ఈ మాట ఈ రోజు అర్థమైంది. మీకు ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, కానీ నాకు ఈ రోజు అర్థమైంది. థ్యాంక్ యూ జీసస్. జ్ఞానంగా ప్రకటించడం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? జ్ఞానంగా మాట్లాడు. ఆమె ఎవరు? ఇల్లు కట్టుకుని ఇల్లాలు ఎవరు? జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుని అంటారు. అజ్ఞానవంతురాలు ఇల్లుని కట్టుకున్నాను అంటే అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని నోరు మనసులో పెట్టుకోవడం కాదు, మాట్లాడుతూ ఉండాలి. చాలాసార్లు ఇప్పుడు మామూలు జనరల్ గా మనం చర్చికి వచ్చిన తర్వాత కొంచెం నవ్వుకోవడం, కొంచెం సరదాగా ఉండడం నేర్చుకున్నాం. కానీ ఒకప్పుడు అయితే అంటే ఏ ఫీలింగ్స్ అర్థం కావు. ఇక్కడ నిలబడ్డారు, ఇక్కడ ఎదురుగా ఉన్న ఆడియన్స్ చూసినప్పుడు ఏం ఫీలింగ్స్ అర్థం కావు. మాకు ఎప్పుడైనా మీటింగ్లు పెట్టినా కానీ చెప్పండి ఏంటి ఎస్సాను అని అడుగుతుంటాం అన్నమాట. అంటే వీళ్ళు వింటున్నారా లేదా కూడా అర్థం కాదు. వెనక కూర్చున్న వేస్తుంటారు, నిద్ర వేస్తుంటారు. వెనక కూర్చున్నారు, ఫోన్ తీసుకొని మెసేజ్ కొట్టుకుంటుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు విన్నారు. ఆగని చేతులు ఎత్తమంటే ఎంత దించమంటే తీస్తారు. ఇవన్నీ ఇంతెత్తున నిలబడ్డారు కనపడవా? లాస్ట్ లో కూర్చున్న రాణి శిశులు కానీ శ్రీధర్ గారు అందరినీ చూస్తున్నారు, అందరికి కనపడతాయి. పైన మనకు కనపడవా? అన్ని ఇక్కడ కూర్చున్న అందరూ కనపడుతుంది. జ్ఞానయుక్తం అంటే ఏంటి? జ్ఞానయుక్తంగా ప్రకటించడం అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నువ్వు మాట్లాడు. దేవుడు ఏం చెప్తున్నా అంటే యు ఆర్ బ్లెస్డ్. సో నువ్వేం మాట్లాడాలా? ఎస్ ఐఎమ్ బ్లెస్డ్ అంతే. ఏది మరి కాలేదు, నాకు ఏది నగలేది నింపబడతాయి. నువ్వు మాట్లాడు, నింపబడతాయి. అట్లా మాట్లాడితేనే కోపం వచ్చేది. లేకపోయినా ఉన్నట్టు మాట్లాడుతుంటేనే ఇంటి వాళ్ళకి కోపం వస్తుంది. ప్రైజ్ అవ్వాలి. నేనేమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దేర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ మౌత్. నువ్వు నోరు తెరిచి నువ్వు మాట్లాడితే యూ విల్ బి బ్లెస్డ్. సో దేవుడు అది చెప్తున్నాడు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అంటే ఇలా మాట్లాడాలనేది అందరికీ అర్థం కావాలన్నమాట. ఇప్పుడు శాపనార్థాలు పెట్టేవాడిని మనం ఏ వద్దురా నాయన ఇట్లా మాట్లాడొద్దు అని, ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటే వాడు ఏదో
కొన్ని అపశకున మాటలు మాట్లాడుతూ ఉంటే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు ఏమంటారు? తహసీల్ మాట్లాడారు నాయన, తదాసు దేవతలు ఉంటారు పైన, తహసీల్ మాట్లాడితే తదాసు దేవతలు ఉంటారు కదా. తదాస్తు అంటే బైబిల్లో ఆమె అనే అర్థం. తదాస్తు అంటే జరుగుతారా ఆమె అన్న బైబిల్లో ఉన్న మాట ఆమె. ఆమె అనేది హిబ్రూ వర్డ్, తదాస్తు అనేది సంస్కృతం పదం, అంతే తేడా. పదం ఒకటే, అర్థం ఒకటే. అందుకని ఇప్పటి నుంచి ఏం మాట్లాడాలా? వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని మనం నోరు తెలిసి మాట్లాడాలి. ఇది ఇలా చెప్పడం అనేది జ్ఞానయుక్తంగా బోధించడం అన్నమాట. సో నేను జ్ఞానయుక్తంగా బోధిస్తున్నాను, నా మాట కాదు జ్ఞానయుక్తంగా చెప్పబడేది, నేను చెప్పే పదజాలం కాదు, నేను నా వాయిస్ కాదు జ్ఞానయుక్తంగా మాట్లాడు. నేను దేవుడిని మాట్లాడను, ఇలా మాట్లాడినప్పుడు ఇలా నీ జీవితంలో ఇలా మేలును చూస్తావు, ఇలా నీకు దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పడం అనేది జ్ఞానయుక్తంగా మాట్లాడే మాట అన్నమాట. ఇలా సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనిషికి బోధించు ఆయనను ప్రకటిస్తున్నాం. సో ఇదన్నమాట. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ఇది అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేస్తే, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని వాక్యము అంటే వాగ్దానము. వాక్యం అంటే దేవుని వాగ్దానము, వాక్యము. ఇప్పుడు మొన్న దినాన నాకు మధ్యాహ్నం రెడ్డి ఏం చెప్పాడు అంటే, అన్న కిటికీలు మాట్లాడాలి, కిటికీలు పెట్టాను. నేను ఒకసారి షాక్ అయ్యాను. ఏమైనా ఏ పనులు చెప్తాను, గేట్ పెట్టేదాకా నువ్వు వేరే కొత్త పనులు ఏం పెట్టొద్దని చెప్తాను నాకు రోజు. నేను ఇలా సిమెంట్ చేపిద్దాం, ఇలా ఏదైనా వేపిద్దాం అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతాను. ఇప్పుడు ఇంకొకరు కూడా తీసుకోవట్లేదు, మనం ముందు గేట్ పెడదాం మనం ఫస్ట్ అని అన్నాడు. ఇన్ని చెప్పిన వాడు సడన్గా ఏమంటున్నాడు అంటే, కిటికీలు మాట్లాడితే కిటికీలు పెడదాం. అది మెసేజ్ ఎక్కడి అంటే, నేను 30,000 రెడీ చేసుకున్నాను నేను అని అంటే, నా చేతిలోంచి ఫోన్ ఈమె తీసుకుంది. ఇప్పుడు ఎందుకు కిటికీలు వద్దని గేట్ పెడదామని అన్నాడు కదా మత్యాస్ అంటే, ఏమో నాకు తెలియదు అంటే ఇక్కడికి మాట్లాడుతుంది అని మత్యాస్ తోటి ఈమె మాట్లాడుతుంది. నువ్వు గేట్ పెడదామన్నావు కదా, మళ్ళీ కిటికీలు ఎందుకు ఇప్పుడు అంటే, ఏమో ఉన్నాయి నా దగ్గర 30,000 పెడుతున్నాను నేను అంటే, మరి మిగిలిన నుంచి వస్తాయంటే నాకు వచ్చినాడు ఇవాళ అని అన్నాడు. డైలాగ్ అయితే నాకు గంట సేపు నవ్విస్తున్నాను. మత్యాస్ ఇట్లా అన్నాడు, మత్యాస్ ఇట్లా నాకు వచ్చిన వాడు నీరుపోయాడా అని అన్నాడని నవ్వుతున్నాను అనమాట. ఈమెకు మెల్లగా అర్థమైంది, అంటే మత్యాస విశ్వాసాన్ని ప్రకటించిందని మెల్లగా అర్థమైంది. ఇంకేం మాట్లాడలేదు, సరే కానీ అనుకున్నాము. ఆ రోజు మా పిన్నమ్మ ఫోన్ చేసింది, ఎక్కడ రెండసిద్దర్లో ఉన్న పిన్నమ్మ ఫోన్ చేసింది. ఎట్లా ఉన్నావు అంటే దుఃఖపడింది, బాధపడింది. ఏం బాధపడగలరు, దేవుడు ఉన్నాడంటే ప్రార్థన చేయి అని చెప్పి కొంచెం నిమ్మలం అయిన తర్వాత చర్చి కడుతున్నాం అంటే కదా, ఒక 20,000 ఇద్దాం అనుకున్నాం నేను బాబాయ్ అని చెప్పింది అన్నమాట. సరే అని చెప్పాను. అకౌంట్ నెంబర్ రాసుకున్నారు. 4-5 సార్లు నెంబర్ 1 0 6 10 20 బాబాయ్ నెంబర్ తక్కువ రాసుకొని నెంబర్ తక్కువ చెప్పింది. నాకు మళ్ళీ చెప్పని బ్యాంకుకి పోయినాక మళ్ళీ చేసింది నాకు. అంటే ఈ నెంబర్లు ఉండాలని నాకు తెలుసు అనమాట. అంటే నీ విశ్వాసము నువ్వు నోరు తెరిచి మాట్లాడినావు కదా, అది పని చేసింది అనమాట. అదే నాకు పోసినప్పుడు నీరు పోస్తుంది. మరుసటి రోజు బ్యాంకులో వేసేసారు పైసలు. అంటే నేనేమంటున్నానంటే, కార్యసిద్ధి అంటే పౌలు ఏమంటున్నాడు, నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ఇప్పుడు నేను ఫైనల్ గా నేను అంటే కొన్ని విషయాలు చెప్పాలి, తెలియాలి కదా. పోయిన వారము కానుకలు అయినాక ఇచ్చిన 3,000 ఎంతో తీసుకున్నాను. ఏం చేసిందంటే, నీకు ఫ్యాన్లు లేవు,
ఫ్యాన్ తీసుకొస్తాను నేను, ఫ్యాన్ సెట్ చేద్దాం అది అని చెప్పేసి ఫ్యాన్ ఫిట్ చేశాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను ఇదివరకు జనరేట్ మేసిక్ పైసలు అడుగుతున్నాను, పర్సు తీయాలా, కాంతులు తీయాలా, మొత్తం చూసుకొని అన్ని లెక్క పెట్టుకోవాలా, పెట్రోల్ ఒకసారి చూసుకోవాలి బండి అవుతుందా లేదండి, కానీ పోయి ఇంటి దగ్గర వాడాలి బండి ఉన్నా లేకపోయినా ఎట్లా ఉన్నా చూసుకొని ఆ డబ్బులన్నీ మూసి ఇచ్చేసేయాలి, ఎంతో కొంత 5-10 చేతులు పెట్టుకొని ఉన్నాయని ఇచ్చేసేయాలి. ఇట్లా చాలాసార్లు జరిగింది. ఒకసారి లోన్ తీసుకున్నాము, శ్రీధర్ తెలుసు, అదేంటది పర్సనల్ లోన్ కట్టుకుంటానే ఉన్నాయి. ల్యాండ్ మీద లోన్ తీసుకున్నాం, ఇంకా నడుస్తూనే ఉంటుంది, అట్లే ఉంటుంది. అంటే మ్యాక్సిమం సోర్సెస్ అన్నీ అయిపోయింది. అందుకని ఎవరన్నా కిటికీలు పెట్టారంటే ఇప్పుడే లేదు, బడలేదు అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు ఏమైట్లేదు, గేట్ పెట్టారంటే ఏమో చూడాలి, తెలియదు చూడాలి. అది నేను చెప్పి పవన్కిను మా జోజిరెడ్డికి ఏం చెప్పినంటే కొంచెం కట్టెలను కట్టండి ఏదన్నా కట్టెలు కూడా ఇవ్వాలి అంటే నేను ఎట్లా తయారైపోయానంటే నేనేమి జ్ఞానయుక్తంగా ఏం మాట్లాడుకోలేదు. సో ఫైనల్ గా నా సోర్స్ ని, నా పర్సుని, నా సోర్స్ చూసుకొని ఇంకా మనతో కాదు అని నేను ఇంకేమనుకున్నాను, ఫైనల్ గా ప్రభా ఇంకేమన్నా నేను నువ్వే చూసుకోవాలి అది టోటల్ గా చేతులు ఎత్తేసి ఆల్మోస్ట్ ఎంతకి దిగజారామంటే మన దగ్గర రేకులు ఉన్నాయి, మా వాళ్ళని చెప్పి ఈ రేకులు కట్ చేసి కట్టెలు ఉన్నాయి మన దగ్గర, మన లేడీస్ కార్యం వెళ్ళడానికి ఏదైనా ఒకటి చేయండి, ఇంక వెళ్దాం మనం అక్కడికి వెళ్దాం అని పోస్ట్ వచ్చింది. పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, చిన్న పిల్లలు ఒక రోజు నాకు ఫోన్ చేశారు, అన్న మంగళవారం ప్రేయర్ పెట్టుకున్నాం, ఫస్ట్ మంగళవారం మన వాళ్ళు ఫస్ట్ మంగళవారం ప్రేయర్ పెట్టుకున్నాక ఏమన్నారంటే ఇక్కడ ప్రేయర్ పెట్టుకున్నామా, ప్రేయర్ ఇక్కడ మంచిగా ఏం కాదు, మంచిగానే ఉంది. నేను సామాన్య పోవాలా, ప్రజలకి లేనిపోయిన పనులను పెట్టాలా, మన వాళ్ళ మీద కోపం అవుతాడు, ఎన్నిసార్లు తిరగాలి, జడ్చలు తిప్పుతాం మరి ఇడబడదని ప్రసాదం చెప్తాను అనుకోడు. కానీ నేను అన్నాను అన్నమాట, ఇట్లా జోజనకైనా సామాన్లు తీసుకెళ్ళాలి, ఎందుకన్నా ఎవరు ఎత్తుకుపోతారు, వాళ్ళు ఏమో విశ్వాస జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతున్నారు, నేను అవిశ్వాస సమానమైన మాటలు నేను మాట్లాడుతూనే ఉన్నాను. దొంగలు వస్తారు, దొంగలు ఎత్తుకుపోతారు సామాన్లు అంటే నీకు అంత మాత్రం నమ్మకం లేదా, అన్న ఎవరు ఎత్తుకుపోతారు, దేవుడు నమ్ముకున్నావు కదా, ఎవరు ఒక సాంపడం పోలేదని జోజన చెప్తున్నాడు, ఏమో ఎక్కడో ఏం కాదు ఇక్కడ పెట్టుకున్నాను. కాసేపు అయిపోయినాక ఈ జ్ఞానయుక్తమైన మాట నా మీద పనిచేస్తుంది. అవును కదా, నేనేమో మన మీద జాగ్రత్త చేయాలి, మన మీద భద్రం చేయాలి, మన మీద సామాన్లు కొనాలి, మన మీద రోజులు తీయాలి, మన మీద మన బస్సు చూసుకోవాలి, మన మీద అని అనుకున్నాము. కానీ దేవుని వైపు చూడట్లేదు కదా. నిన్న తెలుగులో వాక్యం అదే కదా, వాక్యం ఆయన సమృద్ధి వైపు చూసే అలవాటు అదే అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు, అందు నిమిత్తం నాలో బలంగా కార్యశక్తి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి. ఎవరి క్రియాశక్తిని బట్టి? జనరల్ మన సామర్థ్యం చూస్తూ ఉన్నాం, మన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. బిగినింగ్ డే ఆన్వర్డ్స్ దెర్ ఇస్ ఎ స్ట్రగుల్ ప్రతి చోట అన్నమాట. ఈరోజు నమ్మకం శ్రీధర్ అన్నాడు కదా, ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను నడిపించింది అన్న, ఎంతకాలం ఇట్లుంటాం కానీ వెళ్ళడం కానీ వేసుకున్న చిట్టి ఒకటి లేట్ ఇచ్చి నువ్వు ముందు చిట్టి డబ్బులు ఇంకా చేతికి రాలేదు, చిట్టి డబ్బులు ఇంకా చేతికి రాలేదు, పొద్దునే తీర్చుకున్నాం మన పైసలు. పొద్దునే తీర్చేస్తే మేమేం చేసినామంటే ఒక 100 రూపాయలు పెట్టి ముగ్గు తెచ్చుకున్నాము, దారాలు కట్టుకున్నాము, మేస్త్రిని పిలుచుకున్నాము. ఈ లోపల జోజిరెడ్డి చెట్టు కొట్టించాడు, ఆ పైసలు కూడా ఇంకా ఇవ్వలేదు. అన్ని గురువారు తప్ప వచ్చినాయి, చెట్టు వచ్చినాయి, వచ్చినాము కోసుకుంటున్నాము. ముగ్గు పోసి అంత అయిపోయినాక శ్రీధర్ బండి వేసుకొని వచ్చిండు, డబ్బులు తీసి అప్పుడు ఆ పాస్టర్ రాబర్ట్ పాస్టర్ ఆయన తెప్పించింది, మన చేతికి అడ్వాన్స్ ఇచ్చి రాయి రప్ప ఇది గురించమని మన చేతికి అడ్వాన్స్ ఇచ్చాము. అర్థమైంది కదా. దెర్ ఈస్ ఎ స్ట్రగుల్ ఫ్రమ్ ద బిగినింగ్ డే. కానీ దేవుడు ఏదో రకంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఉన్న సోర్స్ చూసుకున్నాం, అసలు ఫస్ట్ ఒక కాలం ఉందాం ఉన్న కాలు ఉండవు చర్చగలవా అని బాగా ఆలోచన చేసి ఇట్లా కాదు, పైసలు దిక్కు పెడితే ఏం చేద్దాం అని అనుకొని ఇట్లా కాదని మొదలు పెడదాం. సో 1,70,000 ఎందుకో మనం షెడ్యూల్ మాట్లాడుతున్నాం అంతే కదా, 1,70,000
వాళ్ళ బంధువులు తెలిసిన అతను వెళ్ళేసి చర్చికి తక్కువ చేయాలని ఆయనతో బేరమాడి చేశాను. బిగినింగ్ నుంచి ఏదో ఒక స్ట్రగుల్, ఫైనాన్షియల్ స్ట్రగుల్. సో ఫైనల్ గా చివరికి స్టేజ్ అంటే దేవుడు సూపర్ నేచురల్ గా ఆయన హెల్ప్ చేస్తానన్నాడు. కానీ మనం ఏదో చేయాలి, మనం ఏదో ప్రయాసపడాలని ఏదో చేస్తున్నాం. కానీ ఒకసారి చూస్తే ఇదంతా మనమే చేసామని అనిపిస్తాం. మేము ఇందాక పరిశీలన చేస్తున్నాం, ఎక్కడ బిగినింగ్, ఎక్కడ ఎండింగ్. సో ఇదంతా ఎలా జరిగింది? ఒక్కొక్కసారి జ్ఞానయుక్తంగా మాట్లాడుకోలేదు. ఎప్పుడైతే మొదలైనామో రేకులతోటి చిన్న ఏదో టాయిలెట్ కట్టుకున్నాం అని అనుకున్నాం. మధ్యాహ్నం వచ్చి రేకులు కట్ చేసి రేకులు కాదు కదా అక్క ఉండి టైల్స్ వేపిద్దాం అన్నది మన వాళ్ళందరూ మనం కనీసం ఒక బాత్రూమ్ అన్న టైల్స్ వేపించుకున్నాం కదా 5,000 పెట్టి అని అనుకున్నాను. ఇలా చెప్తే నాకు అప్పుడు అనిపించింది ఇదేదో ఆగేటట్లేదు అని అనిపించింది. ఈరోజు చూస్తే ఇలా సో ఇట్స్ ఫినిష్ జరిగిపోతున్నాయి. కిటికీలు నేను అదే టు బి ఫ్రాంక్, నేను జ్ఞానయుక్తంగా మాట్లాడలేదు. నేను అసలు ఇప్పుడు అలా ఇది కాని పని అనుకున్నాను. ఈ పండుగ కానీ ఎప్పుడో ఏదో జరుగుతుంది అంతే అని అనుకున్నాను. కానీ దేవుడు తాను రుజువుపరుచుకున్నాడు అన్నమాట. ఇప్పుడే ఇప్పుడే ఇట్ విల్ బి ఫినిష్. ఇప్పుడే నువ్వు నోరు తెలిసి మాట్లాడితే ఇప్పుడే జరిగిపోతుంది. మనల్ని చూసుకుంటే మనం ఎప్పుడు అన్పర్ఫెక్ట్ అండ్ ఇన్పర్ఫెక్ట్ అన్నమాట. ఎప్పుడు మనలో పర్ఫెక్షన్ ఎప్పుడు ఉండదు, ఇన్పర్ఫెక్షన్ ఉంటుంది. కానీ ఆయనలో ఉంటుంది పర్ఫెక్షన్. అందుకనే ఈ బుద్ధి కలిగే మాటలు ఏంటి, జ్ఞానయుక్తమైన మాటలు ఏంటి, అదనమాట. పౌరుల ప్రయాసం ఏంటంటే ఇది చెప్పడానికి. ఏం ప్రాబ్లం ఉంది చెప్పు, నాకు చెప్పండి. ఇది ప్రాబ్లం ఆయన ఇదంతా చిన్నది, దేవుని మీద దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి, దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడిలో ఉన్నాయి, ఇదిగో వాగ్దానం ఎట్లుంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్తా ఉంటే అది జ్ఞానయుక్తమైన మాట అన్నమాట. సో ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? కాన్ఫిడెన్స్ కలగట్లేదు, ధైర్యం కలగట్లేదు. జరుగుతుంది, మనం చూస్తాం, జరుగుతుంది, రోజు చూస్తాం. అసలు ఏమీ లేని రోజు ఒక రోజు దాన్ని ఏమన్నదంటే ఇట్లా ఊళ్ళో కాదు చర్చి, మన రోడ్డు మీద కట్టుకోవాలి చర్చి. నువ్వేదన్నా కనుక్కో అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది అంత ఈజీ కాదు. అప్పుడు జయపాల్ గోడు ఉన్నాడు, ఏమో ఇవన్నీ నాకు ఊరిక నాకు శోధన పెట్టగలను, ఇరిటేట్ చేయగలను, నడవని పని నడవని అని. నేనేం నా నేచర్ ఎట్లుంటుందని ఉన్నది ఏదో పెట్టి దాని సోర్స్ని వాడుకొని మనం ఏం చేయగలుగుతాం చేసి దాన్ని నడిపిద్దాం అనేది నేచర్ అన్నమాట. కానీ కాలంగానే వాడుతున్నారు మన దగ్గర. రోడ్డు మీద మనం ఉండాలి, రోడ్డు మీద మనం ఉండాలి, మెయిన్ రోడ్లో ఉండాలి. ద ఫస్ట్ పర్సన్ విజయనగరం నా భార్య. సో ఈరోజు మా పిన్నమ్మ దీన్ని చూసింది, ఈ బ్లూ రేకులు వేసినది అని ఆమె దర్శనంలో చూసింది. అయ్యా రోడ్డు పక్కన ఇటు పక్కనే పెద్ద షెడ్యూల్ అనిపిస్తుంది ఇలాగా. నేను చూసినాను, నేను దాంట్లో ప్రాంతం జరుగుతుంది, దాంట్లో నువ్వు వాక్యం చెప్తున్నావు అని మా పిన్నమ్మ దర్శనంలో చూసి చెప్పింది అన్నమాట. ఇట్లా చాలా మంది చెప్పారు, రామమ్మ చూసింది దర్శనం, ఇట్లాంటి దర్శనం. ఇట్లా చాలా మందికి ఇటువైపున ఇలా వాక్యం ప్రకటిస్తా ఉంటే చాలా మంది విని కూర్చొని విని వాక్యం చెప్తున్నారు, చాలా మంది దర్శనం చూస్తారు అన్నమాట. సో ఇట్స్ హ్యాపెండ్ కదా. ఇప్పుడు నేనేం నేర్చుకోవాలంటే, ఇప్పుడు నేను బుద్ధి కలిగిన మాటలు మాట్లాడాలని నేను నేర్చుకోవాలన్నమాట. ఫైనాన్స్ ఏరియా చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైందంటే మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు ఆడి కారు కొంటాను నేను అని చెప్తారు, ఎవరైనా చెప్తారు? మీరు ఎవరు భాగ్యం ఒకటే చేయలేదు. నెక్స్ట్ పర్సన్ ఇంట్లో కాస్ట్కి ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు. అంటే చాలా తొందరలో ఇది నెరవేరడానికి రెడీగా ఉంటారు. ఇదే అన్నమాట, ఇదే. ఎందుకంటే ప్రొవిజన్ ఆయనలో ఉంది, నీలో కాదు. మధ్యలో సగం వస్తుంది.
మేము అప్పుడు స్కూల్ తెరిస్తే బాగుంటున్నాడు మాకు చిత్తారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్కూల్ తెరవకుండా ఉంటేనే సగం ఇవ్వచ్చు, ఎందుకంటే పేరెంట్స్ అందరూ లేకపోవాలి, ఏమంటారు ఫీజు సరిగ్గా రావు, స్కూల్ కోసం కదా మా జీతం ఇవ్వాలి, టీచర్ రాదు, ఇప్పుడు అలా స్కూల్ తెరవకుండా ఉంటేనే మంచిదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఉంటే ఏం కాదు అంటాము, ఏం మేడం ఇద్దరు కాదు. ప్రొవిజన్ ఎక్కడ చూడాలి, ఆ అబండెన్స్ లోనికి చూడాలి. దేవుని రాజ్యంలో సమృద్ధి ఉంది, మనలో లేదు. దేవుని మీరు పర్ఫెక్ట్ కాదు, మీరు పర్ఫెక్ట్ కాదు, మీరు సమృద్ధి కాదు, నేను సమృద్ధి కాదు, ఆయనలో పర్ఫెక్ట్ ఉంది, ఆయనలో సమృద్ధి. 5 రొట్టెలు 2 చేతులు ఎట్లా సమృద్ధిగా అందరికి పంచాడు, ఆయన 5,000 మందికి ఆహారం పెట్టాడు. తండ్రి వైపు చూశాడు. ఈ రోజు మనకున్న కొద్ది దాని చేతులు పడుతున్నాం, తండ్రి వైపు చూస్తాం, అప్పుడు సమృద్ధిలోకి ఎంటర్ అవుతాం. అది చెప్తున్నాడు. ఇది చెప్పడానికి పౌలు ఏమంటున్నాడంటే, నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను. ఇప్పుడు నాలో బలమైన కార్యసిద్ధి కలుగజేసేవాడు ఆయన అనుకున్న పోరాటం ఏముంటుంది చెప్పండి జనరల్. ఇప్పుడు బండి ఆగిపోతే తోస్తుంటే తెలుస్తుంది, అమ్మ బండి ఎంత బరువు ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో అని తెలుస్తుంది. బండిలో పెట్రోల్ పోతుంటే బండి ఆగకుండా పోతుంటే బండి ఏంటో మనకు తెలియదు, ఎంత సుఖంగా వెళ్తుంది. మార్నింగ్ పొద్దున బయలుదేరాము, ఆటో పాటు మేము ముచ్చట్లు అయిపోయే టైంకి ఇంకా ముచ్చట్లు కాలేదు, జనరల్ మాకు కంప్లీట్ కాలేదు. మేము మాట్లాడుకుంటూ వచ్చేసింది. మా అక్క ఇంకా రెడీ కాలేదు, పూరీలు చేస్తుంది, వచ్చేసాం అన్నమాట. అంటే బండి మనకు కార్యసిద్ధి కలగజేసేదన్నమాట. మనం ఎక్కి కూర్చుంటే చాలా అన్నమాట, ఎక్కి కూర్చుంటే. ఇప్పుడు విమానంలో ఉన్నాడు, నేను ఇంత ఎత్తున ఉన్నాను, 500 దాదాపు 1000 ఫీట్ల ఎత్తులో ఉండేది, 5,000 ఫీట్, 5,000 మేబీ 10,000 మధ్యలో ఉంటున్నాం. అంత ఎత్తులో ఎగురుతుంది. ఇట్లా ఫోటో సెల్ఫీ తీసుకుంటాం, ఎంత ఎత్తులో ఎగురుతున్నాను అనుకుంటున్నాను అంటే, అవును నిజమే నువ్వు ఎత్తులో ఎగురుతున్నావు, కానీ నువ్వు కాదు, నీ సాధ్యం, నీతో సాధ్యం కాదు. ఏ మనిషి అయినా ఎత్తు ఎగురుతున్నా, ఎంత రెక్కలు కట్టుకున్నావు, కాకి రెక్కలు గద్ద రెక్కలు పెట్టుకొని కట్టుకున్నా కానీ ఒకవేళ ఎగురుతున్నా ట్రై చేసినా అదే ఎగురుతాడు కదా. కార్యసిద్ధి కలగజేసే క్రియాశక్తి ఎక్కడుంది? కార్యసిద్ధి కలగజేసే క్రియాశక్తి ఎక్కడుంది? అదన్న. ఇప్పుడు ఫ్లైట్ కి కార్యసిద్ధి కలగజేసే క్రియాశక్తి ఉందన్నమాట. నిన్ను ఎత్తులో తీసుకొని వెళ్ళే క్రియాశక్తి దానికి ఉంది. అట్లనే నిన్ను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టే క్రియాశక్తి దేవుళ్ళలో ఉందన్నమాట. మన సోర్స్ ని బట్టి కాదు, మనకున్న రిసోర్సెస్ ని బట్టి కాదు, ఆయనని బట్టి అన్నమాట. ఆయనని బట్టి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన హెచ్చిస్తాడు అన్నమాట. దీనికి ప్రయాస ఏముంటుంది చెప్పండి. కానీ పౌలు ఏమంటున్నాడంటే, దాంట్లో నేను ప్రయాసపడుతున్నాను. ఇది బిలీఫే అంతే. అన్బిలీఫ్ నీ జీవితంలోకి రాకుండా జస్ట్ నువ్వు బిలీవ్ చేయడమే అనమాట, అంతే. నిన్ను నేను అట్లా ఎంకరేజ్ చేసుకోవడం. వండర్ఫుల్ అండి. పౌలు యొక్క అండర్స్టాండింగ్ వండర్ఫుల్. మన బ్రతుకుకి దేవుడు ఒక స్థితిని ఇచ్చాడు, అది క్రీస్తుని బట్టి. ఎందుకు క్రీస్తుని బట్టి కలిగిందంటే, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, అంతే. వెరీ సింపుల్. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఒక కొత్త ఇంట్లోకి వెళ్తున్నామంటే ఒక గొర్రెపిల్లను ఆడపిల్లను బలిగా అర్పించి దాని రక్తపు మరకలు ఆ ఇంటికి చేతులతో అద్దులు వేస్తారు. అంటే అర్థం ఇంటి మీద ఏమైనా దోషం ఉంటే దాని మీదకి వెళ్ళిపోవాలి. అట్లనే ఈ గొర్రె పిల్ల నీ కొరకు, నీ మీద దోషం పడకుండా నీ కొరకు ఆయన బలి అయ్యాడు. సో అందుకని కార్యసిద్ధి కలగజేసే క్రియాశక్తి ఆయనలో ఉంది. నీ జీవితంలో ఇది తథ్యం, ఇది జరుగుతుంది, ఇది నెరవేరు. విశ్వాసం ఉంచడమే నువ్వు చేయాల్సిన పని, అంతే. విశ్వాసం ఉంచడమే నువ్వు చేయాల్సిన పని. ఇప్పుడు ఇందాక మెఫీబోషెత్ నేను చూశాను. మెఫీబోషెత్ ఎప్పుడైనా కలగలగాల, నేను రాజు సింహాసనం దగ్గర కూర్చుంటాను. ఒకప్పుడు రాకుమారుడు, కానీ ఈరోజు నా స్థితి లేదు. ఎందుకంటే తాత రాజ్యం పోగొట్టుకున్నాడు, తండ్రి చనిపోయాడు యుద్ధంలో. సో నాకు ఆ స్థితి లేదు. ఇంకా పారిపోతా ఉంటే కింద పడితే నడుములు ఎరిగిపోయి కాలు స్వచ్ఛ పడిపోయి కుంటోడు అయిపోతాడు మెఫీబోషెత్. సో దావీదు రాజ్యంలోకి వస్తారు. తనని
ఏమంటారు, అష్ట కష్టాలు పాలు చేసిన సౌలుని దావీదు ప్రేమించి, ఈ దావీదు కుమారులలో యోనాతాను కుమారులలో ఎవరైనా మిగిలిన్నారా, నేను యోనాతానికి ప్రామిస్ చేశాను, వాళ్ళకి ఏమైనా మేలు చేయడానికి ఎవరైనా ఉన్నాడా అని వెతికి వెతికి ఈ గుంటోడిని పట్టుకొచ్చుకొని సింహాసనంలో కూర్చోబెట్టి తన తాత ఆస్తులన్నీ వాళ్ళకి ఇప్పించి కదా మంది మానవాళ్ళని ఒక 30 మందిని అతనికి సేవ చేయడానికి, ఆ పొలం దున్నడానికి, పంట పండించడానికి సేవ చేయడానికి పెట్టి ఇతను అయితే తన సింహాసనం దగ్గరే కూర్చోబెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇతను మెప్పిపోసేది ఏమన్నా కలగన్నా ఎప్పుడన్నా ఇట్లా ఊహించాడా? ఈ ఉద్దేశం ఎవరిది? ఈ ఉద్దేశము దేవునిది. అంటే దావీదుకి ఉద్దేశం ఉంది ఏమని? మెప్పిపోసేది నా దగ్గర సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకొని నా భోజనం వాళ్ళ దగ్గర వీనికి భోజనం ఏర్పాటు చేయాలి, వీడిని నాతోటే ఎప్పటికీ ఉంచుకోవాలి, వీనికి ఎష్యూరెన్స్ ఉండాలని ధైర్యం చెప్పాలి, వీడు నా మంచం ఉంటే వీడు సంతోషంగా ఉంటాడు అని ఎవరు? దావీదు డిసైడ్ అయ్యాడు. దావీదుకి కలిగిన ఉద్దేశం. ఇప్పుడు నీ విషయంలో ఎవరికి ఉంది ఉద్దేశం? నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నేను సంతోషంగా, నువ్వు పుట్టక మునిపే భూమికి పునాదులు వేయబడకుంటే నిశ్చయంగా పొందిన దెబ్బ వల్ల నీకు స్వస్థతని ఎవరు చెప్పారు? ఎవరు కలగన్నారు? ఆయన కలగన్నారు. ఆయన ఉద్దేశం చెప్తున్నారు. ఉద్దేశం ఆయనది కాబట్టి క్రియాశక్తి ఎవరిది? కార్యశక్తి ఎవరు కలుగ చేస్తారు? దీన్ని నువ్వు నమ్మడమే కదా. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచిగా ఆయన ప్రేమిస్తాడు, ఎంత మంచి నిశ్చయత ఉంది. పడుకుంటే కంటి నిండా నిద్రపడుతుంది, కూర్చొని ఆలోచిస్తే ఈ సమస్యలు ముందుకు వస్తున్నాయేమో కానీ ఆయనలో రెస్ట్ తీసుకుంటే మనకి సుఖమైన నిద్ర, సంతోషం. అలాగే ఉదయాన్నే సంతోషం. పరిస్థితులు ఏమన్నా కానీ ఎలాగన్నా, ఎందుకంటే కార్యసిద్ధి కలుగజేసేవాడు ఆయన, బలముగా కార్యసిద్ధి కలుగజేసేవాడు ఆయన. పౌలు ఇంకా 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాను. వెళ్ళి కనిపిస్తున్నాక మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం. మీ కొరకును లవోదికయ వారి కొరకును, నా శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకోబోతున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారి అందరి కొరకు పోరాడుతున్నారు. మిషన్ ఒకటేనండి, పౌలు యొక్క ఇంటెన్షన్ ఒకటే. ఎట్లా అయినా సరే దేవుని ఆదరణ, దేవుని ప్రేమ వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళు ఇది గ్రహించినప్పుడు వాళ్ళ బ్రతుకులు బాగుంటుంది. ఇంకా ఏమని చెప్తున్నాడు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన గుప్తంలో ఎవడైనా చక్కని మాటలు చేతులను మోసపరచుకున్నాను. ఈ సంగతి చెప్తున్నాను, నేను శరీరం విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసం చూసి ఆనందిస్తున్నాను. ఈ అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి లవోదికయ సంఘము ప్లస్ కొలస్సీ సంఘం వీళ్ళ గురించి పౌలు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, శరీర రీతిగా నా ముఖం చూడాలి వారందరి కొరకు. చాలా మంది శరీర రీతిగా మనం చూడలేదు. చాలా మంది ఇప్పుడు ఉదాహరణకి సుశీల్ చాలా మందికి తెలియకపోయింది. ఫ్యామిలీ రిలేషన్, సంఘానికి ఇలా వెల్ విషెస్ ఇంతమందికి తెలుసాను. కానీ చాలా మంది ఈ రోజున చాలా మంది వాక్యం చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ తెలియకపోయింది. వాళ్ళు ఏమంటున్నాడంటే, మీ ముఖం చూడకపోయినా నా ఇంటెన్షన్ ఏంటి అంటే, నేను మీ కొరకు ఎంత పోరాడుతున్నానో మీరు తెలుసుకోవాలి. ఏంటి పోరాటం? దేవుని ప్రేమ గురించి చెప్పాలని పోరాడుతున్నాను. దేవునిలో ఎలాగ పరిస్థితులు అధిగమించాలా అని చెప్పాలనుకునే విషయం. వారు ప్రేమ యందు అతుకబడి, ఎవరి ప్రేమ యందు అతుకబడి? యేసు ప్రేమ యందు అతుకబడి. మేము రోజు ఒక సహోదరుని ఇంటికి ప్రార్థనకి వెళ్తాము. తను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. తను ఏంటంటే చాలా ఇంటీరియర్ గా ఉన్నాడు. అంటే నన్ను అందరూ ఒక బలహీనుడు అని అనుకుంటున్నాను, చేతగానుడు అని అనుకుంటున్నాను, నేను ఏదైనా చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చాలా
వైలెంట్ గా తను ఆలోచిస్తున్నాడు అన్నమాట. నన్ను చేతగానే వాడని అనుకుంటున్నాను వీళ్ళంతా. ఒక ఇన్సెక్యూర్డ్ గా, చాలా ఫియరర్ గా, భయంలో బతుకుతున్నాడు అన్నమాట. అయితే నేను ఒక మాట చెప్పాను, నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు జనాలు నిన్నేమనుకుంటున్నారో చూడటం మానేస్తావు. ఈ జనాలు పరిధి చాలా కొద్దిది. మేబీ వాళ్ళు ఒక 10 మందిని 20 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఒక ఆఫీసులో బాస్ అనుకోండి, ఒక 10 మంది 20 మంది ఆయన కింద ఉంటారు. 10 మంది 20 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంతే కదా. ఆయన పొజిషన్, ఆయన చెప్పింది చేసేవాళ్ళు ఒక 10 మంది 20 మంది ఉంటారు అంతే. సో అంటేనే వీళ్ళ పరిధి చాలా తక్కువ, కానీ దేవుని పరిధి చాలా ఎక్కువ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. భూమికి పునాది వేయబడక ముందే దేవుడు నీ విషయంలో దేవుడు కన్సర్న్ అయి ఉన్నాడు. దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ విషయంలో. నువ్వు దాన్ని దృష్టించు. ఎలా తెలుస్తుంది ఇది? నువ్వు బైబిల్ చదువు. నువ్వు చదివే మాటలు నువ్వు రిలేట్ కావు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, ఎలా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎలా నేను పాపం నుంచి విమోచించాడు, నువ్వు దాన్ని అర్థం చేసుకో. దేవుడి విషయంలో ఎన్నో మాటలు వాగ్దానాలు మాట్లాడాడు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నా చేతిలో చెప్తున్నాను, నిన్ను ఎవరైనా ఉంటున్నట్టే అని. నీ కుడి పక్కన 1000 మంది కూలిన, ఎడమ పక్కన 10,000 మంది పడిన, ఏ అపాయం నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. ఇవన్నీ దేవుడు నీ గురించి మాట్లాడు. సో ఇవన్నీ మాట్లాడతాం. ఇంత ఇష్యూడ్ గా మాట్లాడేవాడు ఎవరున్నాడు లోకంలో? ఇంత ప్రేమగా మాట్లాడేవాడు ఎవరున్నారు ఈ లోకంలో? సో అది నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని మీద ఫోకస్ పెట్టు అని చెప్పాను. సో ఒకవేళ అతను దేవుని వైపు ఫోకస్ చేస్తే దేవుని ప్రేమను ఖచ్చితంగా మిస్ కాకుండా ఆయన దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతాడు. దేవుని ప్రేమను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకా ఎవడేమనుకుంటే నాకేంటి చెప్పండి. ఎవడేమనుకుంటే నాకేంటి? ఇప్పుడు ట్రంప్ని ఎవడేమనుకుంటే ఏంటి చెప్పండి. ట్రంప్ని చాలా అంటా ఉంటారు, వీడు ఇట్లాంటి వాడు అంటారు. ఎవడేమనుకుంటే నాకేంటి? దేవుడు హెచ్చించిన తర్వాత ఎవడేమనుకుంటే నాకేంటి? ఇప్పుడు మోడీని చాలా విమర్శిస్తాను. ఎవడనుకుంటే ఏంటి? ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ కదా, ఖచ్చితంగా ఆయన ప్రైమ్ పిఎం అని చెప్పాలి. ఒక పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత వెనకాల అనుకునే వాడిది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, నీకున్న ముందున్న నీ లక్ష్యం నిన్ను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, నీకున్న పొజిషన్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? నేను దేవుడు చేత ప్రేమించబడ్డాను, భూమికి ఆకాశానికి పునాదులు వేసుకోవడం, నన్ను ప్రేమించాడు, నేను ఇంకెవరికి భయపడాలి అనేది ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నువ్వు మనుషులు మాట్లాడేదానికి నువ్వేమైనా వాల్యూ తీసుకుంటావా? నువ్వు ఊళ్ళో ఏమనుకున్నారంటే, మొన్న ఈ మాట తెలిసినప్పుడు నాకు ఏదో బాధ గుర్తొచ్చు. ఊరంతా ఏమనుకుంటున్నారు, ఒక పాట తెలియదు ఏమని ఆ పాట ఏమనుకుంటున్నారు ఊళ్ళో? ఏమనుకుంటున్నారంటే ఇట్లా మతం వెళ్ళిపోయారు కాబట్టి, ఇట్లా అర్గజాతి దాంట్లో దిగిపోయారు కాబట్టి వీళ్ళకి అన్ని రోగాలు వస్తున్నాయి, వీళ్ళకి అన్ని దరిద్రం వస్తుంది, వీళ్ళు నష్టపోతున్నారు అని చెప్పుకుంటున్నారంట ఈ ఊళ్ళో. ఇక్కడ అని అనుకుంటున్నారంట. అసలు నిన్ను నీవు దాంట్లో చూసుకుంటే సమృద్ధిలో నిన్ను చూసుకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీకేమో బాధపడుతుందా? ఎవడేమనుకుంటే ఏంటి చెప్పండి? ఎవరేమనుకుంటే నీ పొజిషన్ ఏంటి? దేవుని దృష్టిలో నీ పొజిషన్ ఏంటి? నువ్వు దీవించబడ్డవాడి, నువ్వు ఆరోగ్యవంతుడి, నువ్వు దరిద్రుడు కాదు, నువ్వు సమృద్ధి కలిగిన వాడు. దేవుడిని నన్ను చూస్తున్నాడు అన్నమాట. దేవుడిని నన్ను చూస్తున్నాడు. మరి మేము అత్తపూర్లో ఉన్నప్పుడు ఒక ఫోటో స్టూడియో ఉండేది. ఈ ఫోటో స్టూడియోలో ఒక కాంప్లెక్స్, హనుమంతరెడ్డి వాళ్ళ కాంప్లెక్స్ లో ఉండేది అన్నమాట. ఆయన మా ల్యాండ్ ఓనర్, ఇంటి స్థలాల ఓనర్. వాళ్ళ ఇంట్లోనే మన భూములు లాగానే వాళ్ళ భూములు అన్నమాట. అవన్నీ ప్లాట్ చేశారు. అయితే ఆయన ఫోటో వాళ్ళు ఏం చేశారంటే, రాజశేఖర్ రెడ్డి సిటీలో నగరయాత్ర అయితే పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఏం చేసిందంటే మొదలు పెట్టాడు అన్నమాట. అయితే అక్కడ ఏం చేసింది, ఆయన కాంప్లెక్స్ దగ్గరే మీటింగ్ అన్నమాట. ఆయన అరేంజ్ చేపించి స్టేజ్ చేసి బ్రహ్మాండంగా చేపించారు. అయితే ఆ
నేను రెగ్యులర్గా వెళ్తాను స్టూడియో. అయితే అతను ఏం చేసినట్టే ఆ అన్నకి భుజం మీద చేయి వేసి రాజశేఖర్ వేసిన ఫోటో క్లిక్ మర్పించుకున్నాను. ఈయన చేతులు కట్టుకుని ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి ఆయన భుజం మీద చేసి సీరియస్ గా మాట్లాడుతున్నాడు. ఆ ఫోటో తీసి ఈ ఫోటో స్టూడియో వాడు, ఈ తెలుగు కలవాడు స్టూడియో వాడు ఈ వాళ్ళ కాంప్లెక్స్ లో రెడ్డుకుంటున్నాడు కదా, పెద్ద ఫ్రేమ్ చేయించేసి ఈ హనుమంత రెడ్డికి గిఫ్ట్కి ఇచ్చారు. ఈయన ఇంకా అంతే ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు కదా హాల్. మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తున్నాడు, అలా ఇది ఎక్కడిదంటే చెప్తున్నాడు దాని గురించి. తెలియదు రాజశేఖర్ రెడ్డి చేసి మాట్లాడి చూసినాం అని చెప్తున్నాడు. ఎవడనుకుంటే ఏమనుకుంటే ఏంటి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి తోటి భుజం మీద చేసుకొని తిరిగిండు, ఆయన చేయించుకొని తిరిగిండు. ఎవడేమనుకుంటే ఏంటి, ఆ మధ్య కేసీఆర్ గురించి కూడా జరిగింది కదా, ఆ చదువుకున్న వాళ్ళంటారు స్టూడెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దగ్గర పక్కన కూర్చొని మాట్లాడుతుంటే ఊళ్ళో ఎవడనుకుంటే ఏంటి, పెద్దగా వచ్చి పక్కన కూర్చుంటే ఏంటి. నేనేమంటున్నానంటే దేవుడి విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు, అది నేను ఉన్నతంగా చూస్తున్నాడా దరిద్రంగా చూస్తున్నాడా అదనమాట. పౌలు ఏం చెప్తున్నాడంటే మీ కొరకు లవదీయ వారి కొరకు శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకు నేను ఎంత పోరాడుతున్నాను మీరు తెలుసుకొని పోతున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి, ఏ ప్రేమలో అతుకబడి, క్రీస్తు ప్రేమలో అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క, మామూలుగా గ్రహింపు అనేది ఉంటుంది, సంపూర్ణమైన గ్రహింపు ఉంటుంది. ఈ బైబిల్లో ఉన్న పదాలు నేర్చుకోవడానికి తెలుగు పదాలు నేర్చుకోవాలని అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు తెలుగు టీచర్లు అంటే బాగా గౌరవం కలుగుతుంది మాకు. మామూలుగా మా స్కూల్లో తెలుగు టీచర్లు అంటే బాగా చిరాకు పెడతారు. కానీ ఇప్పుడు తెలుగు టీచర్లు అంటే చాలా గౌరవం. ఈ ఏమంటున్నాడు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్వరం అంటే, సకాలము అంటే, సంపూర్ణము అంటే, సంపూర్ణ గ్రహింపు అంటే 100% అండర్స్టాండింగ్ అన్నమాట. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము అంటే ఇంకా విస్తారం, సకలం అంటే మొత్తం ఐశ్వర్యం అన్నమాట. సమస్తం కలిగిన వారై పౌరున్నాడు, ఆ ప్రేమలో అతుకబడితే మీరు సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. నేనేమంటున్నాను, దేవుని ప్రేమను ఎరిగితే కనుక ఏమంటున్నాడు, నెక్స్ట్ మాట ఏమంటున్నాడు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారు. మీరు ప్రేమలో అతుకబడితే ఆయన ఐశ్వర్యంలో మునిగి తేలినట్టు అర్థమవుతుంది. చిన్న విషయం కాదు, అసలు నేను దేవుడు ప్రేమిస్తున్నాడనే సంగతి అన్నిటినీ మాట్లాడుతుంది. మొత్తం ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి చేంజ్. ప్రతి విషయాన్ని ఎదురుగా ప్రతి స్థితిగతి మార్చేస్తాను. అని నువ్వు మాట్లాడుకునే ఆ మాట, చెప్పుకునే ఆ మాట నీకు ప్రతి దాంట్లోకి చేస్తావు. నీ ఎదురుగా ఏది అడ్డుగా ఆనందంగా ఏది ఉండదు. సో ఇది ప్రాపర్టీగా చెప్తున్నాను ఏంటంటే, వన్స్ యూ టచ్ బై దేవుని ప్రేమతో తాకబడి, దేవుని ప్రేమను నువ్వు గ్రహిస్తే ఇంకా అర్థం చేసుకోవాలి కనుక, సో నువ్వు పరిపూర్ణతలోనికి ఎంటర్ అయిపోయినట్టు. అందుకని నిరంతరం ఆయన ప్రేమను పదే నెమరు వేస్తా ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. నిన్న మాకు నేను చెప్పాను కదా, ఒక ఫోన్ కాల్ వస్తుంది, భయం వేస్తుంది. ఫోన్ కాల్ దేవుడి మీద ఇట్లా మెడికల్ చేస్తూ శాపనార్థాలు పెడుతుంటుంది సహోదరు. ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుందంటే పులి మీద కాలం జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది, కోపం వస్తుంటుంది. కానీ ఆమె శ్రమలో, బాధలో, కష్టంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రేమిస్తే నువ్వు చెప్పేది వింటది. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్న మళ్ళీ ఏం చెప్పానంటే, చూడమ్మా నువ్వు నన్ను అన్న అంటున్నావు, నేను నీకు ఒక అన్నలాగా చెప్తున్నాను, ధైర్యం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి, ఇంత చిరాకు పెట్టి ఫోన్ అయినా సరే, నేటికైనా నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి. ఏ రాత్రి అయినా, ఏ అర్ధరాత్రి అయినా నువ్వు నాకు ఫోన్ చేయి. మేము నీకోసం ప్రార్థన చేస్తాం. నాకు కానీ, అక్కడ కానీ, బకెట్ కానీ ఎవరో ఒకటి చేయి, ఎవరో ఒకరు నీకోసం ప్రార్థన చేస్తాం. నువ్వు అస్సలు భయపడదు, ధైర్యం ఏడుస్తుంది, ఏడవద్దు, ధైర్యం, ఎవరు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను.
ఏంటి దీని యొక్క దేవుడు నేర్పిస్తున్నాడు అన్నమాట. నువ్వు ప్రేమించండి ఏం పరిచయం చేస్తుంది దేవుడు. ఏమంటున్నా అంటే ప్రేమలో అతుకోబడి అంటున్నాడు. నువ్వు అసలు ప్రేమ లేకుండా పరిచయం ఏంటి? మనకి ఏమన్నా జల్లెడబట్టిన వస్తారు అంత 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 నాణ్యమైన గింజలు వస్తాయి. అన్ని ఎన్నో ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో రకరకాల బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి వింటుంటే వింతగా అనిపిస్తుండొచ్చు. కానీ కానీ ఆ ప్రేమలో వాళ్ళు ఆదరింపబడాలి. అదే కదా చెప్తున్నాడు. వారి ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వాడు. నువ్వు ప్రేమలో అతుకబడితే, దేవుని ప్రేమలో అతుకబడితే సకల ఐశ్వర్యము కలిగిన వాడని. అన్నిట్లో ఐశ్వర్యం. ఇటు ఫైనాన్స్ లో, ప్రేమించే విషయంలో, అన్ని విషయంలో ఐశ్వర్యం కలిగిన వాడే దేవుని మర్మమైన క్రీస్తును జానేజ్ కూడా చెప్పాడు, కారు కోసం ప్రార్థన చేస్తున్నారని. కారు టెంపరీగా కారు వచ్చేసింది. బాబు కారు చూస్తూనే ఉన్నాడు. ఊళ్ళో పోయి వాళ్ళ నాన్నని తాతని ఎక్కించుకొని వచ్చింది. కారు వచ్చేసినట్టు. కారు జరిపోయే జనాలు కూడా రెడీ ఉన్నారు. కారు ఇప్పుడు ఏడిపోతున్నారు మన చర్చికి రాకుండా అంటే వాడు ఏం చెప్తున్నాడు, రాముడు తాతయ్య నాన్న ఎక్కించుకొస్తున్నట్టు ఇంకేం మాట్లాడలేరు వాళ్ళు. ఏదో సంథింగ్ పని మీద వెళ్తున్నాడు అనుకుంటారు. దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే, స్పష్టముగా అంటే నేనేంటో మీరు పక్కన చూసి అడగండి. మా భార్యని, అన్న చాలా మంచిగా కనిపిస్తాడు అంటే తను ఏంటి పొడిచిన 100% కరెక్ట్, బెస్ట్ గా అది కరెక్ట్ అన్నమాట. ముక్కోకి అన్న చాలా కోపం అంటే అది కరెక్ట్ అన్నమాట. ఆమె ఏం నోటి ఏం చెప్తే అది కరెక్ట్. మామూలుగా ఆరో చెప్తాను కదా, మీ ఆయన చాలా మంచివాడు అంటే ఈయన అంటే దాంట్లోనే మొత్తం మిస్టరీ అంతా ఈయన అదంటే నేను ఊరంతా ఇవ్వగానే కానీ నీకన్నా నీ దగ్గరే చాలా నేను అని నాకు కోపం వస్తుంది అన్నమాట. స్పష్టంగా తెలుసుకోవడం అంటే క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవడం అంటే బై ఆల్ మీన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా. నిన్న మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళు చిన్న ప్లేస్ లో ఏం చేశారంటే కాకరకాయ మొక్కలు పెట్టారు. కాకరకాయ మొక్క అయినా కాకరకాయ పాదు పెట్టారు. ఈ పాదు 2nd floor వరకు బాగింది తాళ్ళు కట్టి. తనకి ఎంత సంతోషం అంటే చూడు ఎంత మంచిగా మస్తు కాయ కాస్తుంది, మా కోసం తీసి పెట్టారు. ఫోన్లో సంచి నిండా కాకరకాయలు వేసి పెట్టారు అన్నమాట. ఇప్పుడు నేనేం చెప్పినానంటే పురుగు వచ్చింది అన్నాను. నేనేమన్నానంటే మందు ప్రార్థన చేయ అన్నాను. ఏ తెగులు కూడా సమీపించదని పని వర్కౌట్ కావాలి కదా. మొన్ననే మందు కొట్టామంటే మందు కాదు ప్రార్థన చేయి పురుగు. ఎందుకంటే మనకు ఒక సాక్ష్యం విన్నాం గతంలో. ఇక్కడ బిడ్జిలో డేవిడ్ గారు అనే ఒక కుమ్మరి క్లోస్తుడు పాస్టర్ గా ఉండేవాడు అన్నమాట. ఆయన పెద్ద ఆయన. అయితే ఆయన ఏం చెప్పాడంటే ఆయన చిన్న పొలం ఉండేది. ఆమెను చేనేసినాక దాసరి పూలు పడుతుంది. ఆమె తోటకి పొలంకి దాసరి పూలు పడుతుంది. అది మొత్తం ఆనందం తినేస్తుంది, ఆకుకాయని తినేస్తుంది. అయితే దారి పెట్టి అనమాట పొలం పెట్టి ఆయన ఈ పురుగు తింటే ఇది పడితే అసలు నా పొలం ఏం పడుతుంది అని చెప్పి ఇక ప్రార్థన చేసినాడు. చేయలేదు ప్రార్థన చేస్తే ఈయన ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళా పురుగులన్నీ లైన్ లోకి వచ్చి క్యూ పెట్టి మళ్ళీ పోతున్నాయి అంటారు. పక్కన పొలంలో పోతున్నాయి అంటారు, గడ్డి మీద నుంచి పోతున్నాయి అంటారు. ఈయన చూసిందంట. ఆ పక్కన ఆయన వచ్చి ఏం చేస్తే మంత్రం వేస్తే ఏం చేస్తే పురుగులు ఇట్లా పోతున్నాయి అని అనుకున్నాను. నేను ప్రార్థన చేసినాను. నేను అంటే ప్రార్థనకి పురుగులు పోతాయి అన్నమాట. నేను ఇది మా మదర్కి చెప్తున్నాను, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే బై ఆల్ మీన్స్ నువ్వు క్రీస్తు నేర్గా అన్ని విషయాలు, అన్ని నువ్వు గోరుపోయినా నువ్వు కడుపునపోయినా ఏదైనా సరే అన్ని విషయాల్లో నువ్వు క్రీస్తు నేర్గాలి.
ఎరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రేమలో అర్థపడ్డాం కాబట్టి ఎరిగాం కాబట్టి ఏం జరుగుతుందంటే సకల ఐశ్వర్యం కలిగిన వారమై దేవుని బ్రహ్మమైన తెలుసుకున్న వారే తమ హృదయం ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నారు. ఏంటి పోరాటం చెప్పండి? పోరాటం అంటే ఇట్లా నోరు పోయేదాకా మొత్తుకోవడమే అన్నాం. మరి ఎందుకు మొత్తుకుంటున్నావు? ఆపరాలు దీనికి పోతాం కదా మేము కూడా అంటే అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా నేను ఎక్కువ చెప్పడానికి కూడా టైం లేదు కదా, అయిపోయింది. పౌలు యొక్క పోరాటం ఏంటి? పౌలు యొక్క పోరాటం ఏంటంటే ఒక చెక్కమండి ఒక ప్రార్థనకి ఉదాహరణకి గాదే ఉన్నట్టు సిరివేరు మనం వాక్య పరిసరకి వెళ్ళాలి. ఆలోచించడానికి మనం వెళ్ళాలి. ఏం చేయాలి? ఆనందం గాలి తీసి అదే కదా మనం యోసేపు గాలికి ఇచ్చి ఆయన నడుస్తుంది కదా. ఈ మొదలకి కూర్చున్నారు ఆడవాళ్ళు తిడతారు కదా, ఏమైనా నీకు దారుణంగా ఆడవాళ్ళు అనిపిస్తావా? పరిస్థితి ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. పౌలు గారు మినిస్ట్రీ చేశాడు అన్నమాట. ఈ రోజు కూడా నడుస్తాము, ఎందుకంటే నడవడానికి పైసలు వచ్చేవాళ్ళు. కానీ కారు పోయాలంటే పైసలు కావాలి, కమ్సే కమ్ 1000 రూపాయలనే కావాలన్నమాట. ఇక్కడ వచ్చి పోవడానికి 1000 రూపాయల నోటు ఖచ్చితంగా పెట్టాలి. 1000 రూపాయలు పెట్టాలి. 500 అయితే ఖర్చు చేయాలన్నమాట. ఈ పరిస్థితుల్లో ఉరికైతే రాదు. అర్థమవుతుంది కదా. 1000 రూపాయలు కావాలంటే అంటే ఈ శరీర సమానమైన కష్టం ఏమైనా ఉత్సాహం చేయాలి. పౌరుకి ఇట్లాంటి ఎవరైనా ఎత్తుకొని పోయేవాళ్ళు అనుకో, మనకి ఏమైనా 5 రూపాయలు ఇవ్వాలంటే డేరా రూపాయలు, ఏమైనా చెక్కవాళ్ళకి కిరాయి కట్టుకోవాలంటే ఏమైనా డేరా రూపాయలు, ఏదో పని చేయాలన్నమాట. నేనేమంటున్నానంటే దీన్ని ప్రయాస అంటున్నాడు పౌరు. కాదా? ఇది ప్రయాస కాదా? ఇది ప్రయాస. నేను ఇంకా ఒక మాట ధైర్యం చేసి ఇంకో మాట అంటున్నా, మీరు వినడానికి కూడా ప్రయాస పడుతున్నారు. ఇక్కడి నుంచి అందరూ వదిలింటి వాళ్ళ ఫ్యామిలీ తప్ప అందరూ రూతమ్మ వాళ్ళమ్మ తిరిగి ఏం పేరు పెట్టలేదు, రామమ్మకి ఏం పేరు పెట్టలేదు, ఏం పెట్టలేదు. అయితే రూతు ఫ్యామిలీ వీళ్ళు తప్ప మనం అందరం ఊరు నుంచి వచ్చేవాళ్ళం. మన మధ్య జోదిరెడ్డి అంటాడు, ఇక తిరగండి, ఇలా తిరిగాం కదా, తిరగండి చూస్తున్నాం చూస్తాం. సో ఇది ప్రయాసే కదా, కదా. మన మధ్య మార్కెట్ అనుకున్నాడు, ఒక 85 years ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఊరు నుంచి రావాలి, ఆటోనో అదో ఏదో పట్టుకోవాలి, దిగాల. సో ప్రయాసం ఉంది, అందరూ ప్రయాసపడుతున్నారు. సో దీన్ని ఏమంటున్నానంటే క్రీస్తు ప్రేమలో అతకబడతామని అంటున్నాను. ఇప్పుడు క్రీస్తు ప్రేమలో అతకబడ్డారు కాబట్టి ఇప్పుడున్న బ్లెస్సింగ్ ఏంటో చెప్పండి. ఈ రోజు మీరు అర్థం చేసుకున్న బ్లెస్సింగ్ ఏంటో చెప్పండి. సకల ఐశ్వర్యానికి మీరు వారసులే ఉంటారు. నువ్వు ఆ ప్రేమలో అతకబడ్డావు కనుక క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్నావు. చెవినొప్పికి, కాలంకి, కడునొప్పికి, 5 రూపాయలకి, 5 పైసలకి, అన్నిటికీ, పొలంలో పురుగుకి, తలనొప్పికి, అన్నిటికీ క్రీస్తు ప్రేమని నువ్వు స్పష్టంగా తెలుసుకున్నావు అన్నమాట. అందుకని నీకేం కలుగుతుంది? సకల ఐశ్వర్యం నీకు కలుగుతున్నాను. నో డౌట్ ఎట్ ఆల్. యు ఆర్ బ్లెస్డ్. మరియమ్మని దూతలు ఏమని చెప్పారు? నీకు ఏం చెప్పింది మరియమ్మతోటి? మీకు మార్కులు వేస్తుంది చెప్పండి, మీకు మార్కులు వేస్తుంది, 100 మార్కులు వేస్తుంది. ప్రశ్న ఎలిజబెత్ మరియమ్మని ఎందుకు దగ్గర రాలేదు? కడుపులో గర్భంలో ఉన్నది వేసుకోగలన్నాడు దేవుడు. అట్లనే నువ్వు క్రీస్తు ఎరిగి ఉన్నావు కాబట్టి నువ్వు సకల ఐశ్వర్యము పొందుకున్నావు. ఇంకా నెక్స్ట్ వర్స్ చూస్తే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన ఎందుకు ఉత్తములై టైం సరిపోదు. నెక్స్ట్ చెప్తాను. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయనలో ఉత్తములైన. ఆయన ఎక్కడున్నాడు? ఆయన నీలో ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమలో అర్థపడతావు, నీలో ఉన్నాడు.
ఇట్స్ ఎనఫ్ కదా, ఇట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేసి చేద్దాము. మా ప్రియమైన తండ్రి ఉదయకాలం నుండి నా తండ్రి సృష్టిని నా తండ్రి నన్ను వాడుతున్న రీతి కొరకు ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రకటించడానికి పౌరు యొక్క ద్వారా నా తండ్రి అలాగే ఉదయకాలం దావీదు మేము నేర్చుకున్న సత్యాలు తండ్రి నాయన ప్రభా మేము ప్రేమించి ఉదయాలు స్థిరపరచుకోవడానికి మాకు జ్ఞానం కావాలి. అలాగే నా తండ్రి నాయన ప్రభా పౌరు నా తండ్రి నాయన ప్రభా వాక్యాన్ని ప్రకటించడం మర్మాన్ని ఇవ్వడం నా తండ్రి నాయన దీనికి ఇంటి పరిచర్యకి తాను పరిచారకులుగా చేస్తున్నాం. మేము వినడానికి మమ్మల్ని మేము పరిచారకులుగా చేస్తున్నాం. మేము ప్రకటించడానికి మమ్మల్ని పరిచారకులుగా చేస్తున్నాం. క్రీస్తు ప్రేమలో అర్థపడాలని కోరుకుంటున్నాం. కనుక మేము సకలైశ్వర్యానికి అర్హులం. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు మాది. క్రీస్తులో దాచబడిన ప్రతిదీ మాది. తండ్రి సంఘాన్ని ఈ రీతిగా మీరు హెచ్చించినందుకు ప్రతి బిడ్డను మీ నామంలో దీవిస్తున్నాం. ప్రతి బిడ్డని నామంలో బాగా దీవించబడును కాదు. వారి ప్రతి అవసరం మీ నామంలో తీర్చబడును కాదు. ఎదురుగా ఉన్న ప్రతి సమస్య యేసుక్రీస్తు నామంలో కొనివేయబడును కాదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప కార్యము తన సూపర్నేచురల్ జీవితంలో ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ విషయంలో యేసుక్రీస్తు నామములో మా ప్రయత్నాన్ని బట్టి కాదు, దాన్ని కేవలం నీ ప్రేమను బట్టి జరుగును కాదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.